యా గుడ్ మార్నింగ్ అండి. సో ఇప్పుడు ఒక షెడ్ తో వాళ్ళు గొంతు తీసేవాళ్ళు వచ్చినారు. యా ఇప్పుడు ఒక షార్ట్ వీడియో చూశారు. సో మొన్న మనకు వియత్నాం మీటింగ్ జరిగిన ఒక వీడియో. ఓకే, సో వియత్నాం వాళ్ళు పర్టికులర్ గా ఒక మీటింగ్ ని కండక్ట్ చేసుకున్నారు. ఐ మీన్ సో లీడర్స్ మీటింగ్. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది స్వీట్ వీడియో. ఇలాగే మనం కూడా రానున్న రోజుల్లో ఇండియా తరపున ఓకే, సో మనం కూడా అరేంజ్ చేయబోతున్నాం. గెట్ రెడీ ఫర్ దట్ ఆల్సో. ఇక ఈ రోజు జూమ్ మీటింగ్ విషయానికి వచ్చేద్దాం. సో అందరం కూడా సండే అంటేనే హాలిడే, జాలీడే అంటాము. కానీ మన మెటాఫోర్స్ లో జర్నీ నాలెడ్జ్ డే అంటారు. అంటే ప్రపంచంలో మనం ఎంత హాలిడేగా ఫ్రీగా ఉంటామో అంత ఎక్కువ నాలెడ్జ్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో అలాంటి డేలో మనం 1 hour టైం ని స్పెండ్ చేసి నాలెడ్జ్ ని తీసుకోవాల్సిందిగా ఈరోజు సండే మీటింగ్ ని స్పెషల్ గా మనం పెడుతూ ఉంటాం జనరల్ గా. సో అలాంటి సండే మీటింగ్స్ లోనే మనం లైఫ్ లో జర్నీ ఎలా ముందుకెళ్ళాలి, ఎలాంటి నాలెడ్జ్ నేర్చుకోవాలి, ఎలాంటి నాలెడ్జ్ ని ముందు నేర్చుకోవాలి, ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. సో కాబట్టి ఇలాంటి విషయాల్ని మీరు మీ టీమ్ తో పాటు డైలీ చేయడంతో పాటు ఈరోజు స్పెషల్ గా జూమ్ ని అటెండ్ చేయించడం వల్ల మీ టీమ్ కి సో చాలా సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. సో అందుకే స్పెషల్ మీటింగ్ అంటుంటాం మనం జనరల్ గా. సో ఇంకా ఎవరైనా ఉంటే కూడా తొందరగా ఒక్కొక్కసారి మెసేజ్ చేయండి, కాల్ చేయండి. 1 hour మన వాల్యుబుల్ సెక్షన్ ని ఈరోజు అందించడానికి స్పెషల్ జూమ్ మీటింగ్ కి సో మన స్పెషల్ గెస్ట్ నరేంద్ర సార్ రాబోతున్నారు. సో ఇక 8:36 అయింది, సారీ 8:06 అయింది. ఇంకొక 2 minutes లో స్టార్ట్ అవుతుందండి. గెట్ రెడీ టు ఆల్. మిస్ చేసుకోవద్దండి, ఎందుకంటే సండేస్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనం అంతా ఈరోజు ఎంతో మంది నాలెడ్జ్ ఉన్నందుకే ఈరోజు సక్సెస్ అయినాం. సో మనం ఆ నాలెడ్జ్ ని ఇచ్చే రోజు మిస్ అయితే మాత్రం జీవితంలో ఎన్నో రకాల ఆపర్చునిటీస్ లో అడ్వాన్స్ టెక్నాలజీలో మిస్ అవడంతో భాగంగా నేను చెప్తాను అనమాట. ఓకే, సో ఇక లేట్ చేయకున్నట్లుగా మీ అందరి తరపున నేను వెల్కమ్ చెప్తున్నా. సార్ నరేంద్ర సార్, ప్లీజ్ వెల్కమ్ అండ్ గివ్ మీ ద యువర్ వాల్యుబుల్ సెషన్ టు సండే స్పెషల్ టు ఆల్ ఆఫ్ మై టీమ్ మెంబర్స్. Okay, friends. Good morning. Thank you, sir. Thank you, Naresh, sir. So, Sunday special Zoom meeting ku swagatam, suswagatam, my dear friends. So, fast ga మీ టీమ్ ను ఇన్వైట్ చేసుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ విషయాలు ఈరోజు మనం జూమ్ మీటింగ్ లో డిస్కస్ చేయబోతున్నాం, నేర్చుకోబోతున్నాం. అందుకని అందరూ కూడా మీ టీమును ఉండేటట్టు చూసుకోండి. జూమ్ మీటింగ్ లో స్క్రీన్ షేర్ అవుతుందా సార్? ఎస్, అవుతాం సార్. ఎస్. ఓకే ఫ్రెండ్స్, సండే స్పెషల్ జూమ్ మీటింగ్ లో మనం చాలా విషయాలు డిస్కస్ చేస్తూ ఉంటాము. ఈరోజు మళ్ళీ అలాంటి విషయాలు మనం డిస్కస్ చేద్దాం. ఈ వారంలో ఇదొక వార్త మనము ఇంగ్లీష్లో, తెలుగులో, సోషల్ మీడియాలో చాలా చక్కర్లు కొడుతుంది అనమాట. సో ముందుగా నా పేరు నరేందర్ రెడ్డి, ఆల నరేందర్ రెడ్డి ఫ్రమ్ హైదరాబాద్. మెటాఫోర్స్ ప్రాజెక్ట్ లో డే 1 నుంచి నేను జర్నీ చేస్తున్నాను. ఫ్రెండ్స్, మీరు స్క్రీన్ మీద చూస్తున్న వార్త ఈ వారం రోజుల్లో సోషల్ మీడియాలో చాలా చాలా సర్క్యులేట్ అవుతుంది. ఏంటి ఈ వార్త? ఈ వార్తకు మెటాఫోర్స్ కు ఉన్న సంబంధం ఏంటి? ఈ వార్తను మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఈ వార్తలో ఉన్న విషయాలు ఎంతవరకు నిజం అని గనక మనం ఆలోచిస్తే ఒకసారి చదువుదాం. ఇప్పుడు కోటి రూపాయలు మన దగ్గర ఉంటే అది 10 years తర్వాత 35 lakhs అవుతుంది అనమాట. అంటే 1 కోటి రూపాయలు మన దగ్గర ఉంటే దాని వాల్యూ ఏదైతే ఉంటుందో 10 years లో 35 lakhs అవుతుంది. అంటే తగ్గిపోతుంది. ఎట్లా తగ్గిపోతుంది ఏంటి అనేది కూడా ఇక్కడ రాశారు. ద్రవ్యోల్బణం చేసే నష్టం చాలా మందికి తెలియదు.
ఆర్థిక సూత్రాల ప్రకారం కరెన్సీ విలువ ఏటా సగటున 6% తగ్గుతుంది. అంటే 2024లో రూపాయి 2025లో 94 పైసలే అవుతుంది. ఈ లెక్కన ఇప్పుడు కోటి 10, 20, 30 ఏళ్ల తర్వాత వరుసగా 55 లక్షలు, 31 లక్ష, 17 లక్షలకు పడిపోతుంది. ఆహార ధరలకు లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ 4% జత చేస్తే తగ్గే విలువ భారీగా ఉంటుంది. ఎగ్జాంపుల్, కోటి విలువ 10 ఏళ్ల తర్వాత 35 lakhs. అందుకే నగదును ఐడియల్ గా ఉంచొద్దు. ఐడియల్ గా ఉంచొద్దు అంటే డబ్బుగానే ఉంచొద్దు అనేది దీని అర్థం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? భారతదేశంలో గాని, ప్రపంచంలో గాని 100కి 70 నుంచి మన దేశం గురించి మాట్లాడుకుందాం. 100కి 70, 80% పేద మధ్య తరగతి వాళ్ళే ఉన్నారు. సో పేద మధ్య తరగతి వాళ్ళు ఏం చేస్తుంటారు? మనందరం ఏం చేస్తూ ఉంటాం? చిన్న చిన్న జాబులు చేస్తుంటాం. అది ప్రైవేట్ సెక్టర్ కావచ్చు, గవర్నమెంట్ సెక్టర్ కావచ్చు. వచ్చిన జాబు చేసి సంపాదించిన డబ్బును ఖర్చు పెడుతూ ఉంటాం. ఖర్చు పెడుతున్నప్పుడు మనకు కొన్ని ఎక్స్‌పీరియన్స్ ఉంటాయి. ఒకప్పుడు 10 ఇయర్స్ క్రితం ఒక ఫ్యామిలీ నలుగురు బతకడానికి ఎంత ఖర్చయ్యేది? ఇవాళ ఎంత ఖర్చవుతుంది? 10 ఇయర్స్ క్రితం స్కూల్ ఫీజులు ఎంత ఉండేది? ఇవాళ ఎంత కడుతున్నాం? 10 ఇయర్స్ క్రితం హాస్పిటల్ ఫీజులు ఎంత ఉండేది? ఇప్పుడు ఎంత కడుతున్నాం? రవాణా ఛార్జీలు ఒకప్పుడు ఎంత ఉండేది? ఇప్పుడు ఎంత కడుతున్నాం? ఇట్లా మనం గనక లెక్కేసుకుంటే ఖర్చు విపరీతంగా పెరిగిపోతుంది. ఖర్చు పెరుగుతుందంటే దాని అర్థం ఏంటంటే రూపాయి విలువ తగ్గుతుంది అని అర్థం అన్నమాట. సో అందుకని ఒకప్పుడు 10 ఇయర్స్ క్రితము మనకు 15, 20 వేలు వస్తే హాయిగా బతికేవాళ్ళం. ఇవాళ 50,000 వచ్చినా బతకలేకపోతున్నాం. కారణం ఏంటంటే ఈ వ్యత్యాసం అన్నమాట. మరి వచ్చిన డబ్బే ఖర్చులు పెరిగిపోయి ఇలా ఉంటే మరి మనము ఒక ₹1 కోటి, 2 కోట్లు, 3 కోట్లు సంపాదించాలంటే మార్గం ఏంటి? అందుకని చాలా మంది ఏం చేస్తారంటే ఖర్చులు తగ్గించుకొని వచ్చిన ఆదాయంలో ఒక 5%, 10%, 15% మిగిలించుకొని దాన్నే పొదుపు చేసి తిరిగి వేరే దగ్గర ఇన్వెస్ట్ చేస్తారు. ఆ పొదుపు చేసిన డబ్బు ఐడియల్ గా ఉంచితే పెరగదు, తగ్గిపోతుంది. పెరగాలంటే ఏం చేయాలంటే అది తిరిగి ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయబడాలి. సో ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తాము? చాలా మందికి మనందరికీ తెలిసినవి కొన్ని: పోస్ట్ ఆఫీస్లో డిపాజిట్ చేయడం, బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం, మ్యూచువల్ ఫండ్స్ కొనడం, షేర్ మార్కెట్లలో పెట్టడం, ఎల్ఐసిల్లో పెట్టడం, బంగారం కొనిపెట్టుకోవడం, వెండి కొనిపెట్టుకోవడం, భూమి కొనిపెట్టుకోవడం. ఇది మనందరికీ తెలిసిన ఇన్వెస్ట్మెంట్. ఇది కూడా ఎందుకు చేస్తున్నాము అంటే మనము పొదుపు చేసిన డబ్బును ఐడియల్ గా ఉంచితే అది తరిగిపోతుంది, దాని వాల్యూ తగ్గిపోతుంది కనుక మనమేమో మన లైఫ్ ఎట్లా అయిపోయిందంటే ఖర్చులకే సరిపోవు, ఖర్చులే పెరిగిపోతా ఉంటాయి. సంపాదించిందంతా ఖర్చులకే సరిపోవు. మరి మన 1 కోటి, 2 కోట్లు, 3 కోట్లు, 5 కోట్లు సంపాదించాలంటే ఇదే ఏకైక మార్గం. పొదుపు చేయడం, ఆ పొదుపును తిరిగి ఇన్వెస్ట్ చేయడం. మనందరికి తెలిసింది. దేని మీద ఇన్వెస్ట్ చేశామంటే ఇందాక నేను చదివిన లిస్ట్ లో ఏదో ఒక దాని మీద ఇన్వెస్ట్ చేస్తున్నాం. ఓకేనా ఫ్రెండ్స్? సో ప్రపంచం ఇప్పుడు ఏం చేస్తుందంటే నేను చదివిన లిస్ట్ ఏదైతే ఉందో బంగారము, భూమి, వెండి, ఎల్ఐసి, పోస్ట్ ఆఫీసు, బ్యాంకులు, మ్యూచువల్ ఫండ్స్, షేర్ మార్కెట్లు, ఇవి మాత్రమే కాదు, టెక్నాలజీ పరంగా వచ్చిన కొత్త అవకాశాల్లో కూడా మనం ఇన్వెస్ట్ చేస్తే ఇప్పటి వరకు సాంప్రదాయబద్ధంగా ఉన్న ఇన్వెస్ట్మెంట్ల కన్నా అధిక మొత్తంలో లాభాలు వచ్చే అవకాశం ఉందని, అదే క్రిప్టో కరెన్సీ అని, అదే నాన్ ఫంజబుల్ టోకన్స్ ఎన్ఎఫ్టి అని చాలా మంది అడ్వాన్స్ అయిపోతున్నారు. అడ్వాన్స్ అయిపోతున్నారు అంటే దాన్ని అర్థం చేసుకొని ముందుకెళ్ళిపోతున్నారు.
చాలా మెజారిటీ పీపుల్ ఇది నిజమా, ఇది నమ్మొచ్చా, ఇది ఎంతవరకు సేఫ్, ఇది ఎంతవరకు లీగల్ అనే తర్జన భర్జనలతో భయంతో ప్రశ్నల సుడిగుండంలో తిరుగుతూ ఉన్నారనమాట. కానీ ఎవరికైతే అర్థమై ముందుకు వెళ్ళిపోతుందో వాళ్ళు చాలా స్పీడ్గా ముందుకు వెళ్ళిపోతున్నారు. అలాంటి ఒక గొప్ప అదృష్టం, అర్థం చేసుకొని ముందుకు వెళ్ళే అదృష్టం మెటాఫోర్స్ లో ఉన్న కమ్యూనిటీకి మిస్టర్ లాడో గారి ద్వారా వచ్చిందనమాట. లాడో గారు ఎలా ఉంటారు ఒక్కసారి చూపించండి సార్ అని ఎవరన్నా అడిగితే సార్ ఫోటో చూపిస్తాను. మీ అందరికీ కొత్త వాళ్ళు కూడా వచ్చి ఉంటారు కనుక మనందరికి వచ్చిన అవకాశం మిస్టర్ లాడో ద్వారా ఈ అవకాశం వచ్చింది. ఎంతమందికి వచ్చిందో తెలుసా? సుమారుగా 20 లక్షల మందికి. ఇప్పటికి ఎంతమందికి అవకాశం ఉందో తెలుసా? సుమారుగా 100 కోట్ల మందికి. 100 కోట్ల మందికి ఈ అవకాశాన్ని లాడో గారు ఇవ్వబోతున్నారు. కానీ ఈ 2 years లో 20 లక్షల మందికి ఈ అవకాశం దొరికింది. అంటే మిగతా వాళ్ళు ఇంకా అవకాశం ఉంది, వాళ్ళందరూ వస్తారు, మన తర్వాత వస్తారు వాళ్ళందరూ. సో బిగినింగ్ లో మనం ఉన్నందుకు మనకు చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఈ 20 లక్షల కమ్యూనిటీకి. లాడో గారు ఎవరు, ఏం చేయబోతున్నారు? మిస్టర్ లాడో, ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి లాడో అండి. మెటాఫోర్స్ ప్రాజెక్ట్ సృష్టికర్త. దీనికి ఓనర్ కాదు. ఓనర్ అంటే ఆయన ఉండే అధికారాలు వేరు ఉంటాయి, ఆయన చేసే పని కూడా మనందరికి ఎక్స్పీరియన్సే. ఇప్పటి వరకు మనం అన్ని చేసిన కంపెనీలన్నీ ఓనర్ ఉన్న కంపెనీలు. ఏవన్నా తీసుకోండి నెట్వర్క్ మార్కెటింగ్ లో. కానీ మొట్టమొదటిసారిగా ఓనర్ లేని ప్రాజెక్టు దొరికింది, క్రియేటర్ మాత్రమే ఉన్న ప్రాజెక్టు దొరికింది, అది మెటాఫోర్స్. లాడో గారు ఏం చేస్తున్నారంటే, ఓనర్ ఉంటే తాను ఒక్కడే సంపాదిస్తాడు, క్రియేటర్ అయితే కమ్యూనిటీ సంపాదిస్తుంది. ఇది తేడా. ఇవాళ బినాన్స్ సిఇఓ ఒక ఓనర్, కోట్లు సంపాదించాడు. ఇథీరియం ప్రాజెక్టుకు ఒక ఓనర్ ఉన్నాడు, కోట్లు సంపాదించాడు. ఇట్లా మనం మార్కెట్లో చాలా చూడొచ్చు. రకరకాల గూగుల్ కు ఓనర్ ఉన్నారు, బాగా సంపాదించారు. అమెజాన్ కు ఓనర్ ఉన్నాడు, మేనేజ్మెంట్ ఉంది, బాగా సంపాదించారు. కానీ ఇక్కడ లాడో గారి ఉద్దేశం ఏంటంటే, తాను సంపాదిస్తాడు కానీ తాను ఒక్కడే సంపాదించాడు, కమ్యూనిటీకి తాను సంపాదిస్తూ కమ్యూనిటీకి సంపాదించే ఆపర్చునిటీ ఇస్తున్నాడు అనమాట. అది లాడో గారి స్పెషల్. సో 20 లక్షల మంది ఆల్రెడీ ఈ మెటాఫోర్స్ ప్రాజెక్ట్ లోకి వచ్చేసాం. డే 1 నుంచి ఉన్న వాళ్ళు చాలా మంది లీడర్స్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా అదృష్టవంతులే. అయితే లాడో గారు ఏం చేయబోతున్నారు? లాడో గారు ఏం చేయబోతున్నారంటే, మెటాఫోర్స్ అనే ప్రాజెక్ట్ ద్వారా సెంట్రలైజ్డ్ డీసెంట్రలైజ్డ్, ఓనర్ ఉండేటివన్నీ సెంట్రలైజ్డ్ ప్రాజెక్టులు, ఓనర్ లేని క్రియేటర్స్ ఉండే ప్రాజెక్టులు డీసెంట్రలైజ్డ్ ప్రాజెక్ట్స్. మార్కెట్లో డీసెంట్రలైజ్డ్ పేరుతో వచ్చిన ప్రాజెక్టులు కూడా చాలా చూసాం మనం, కానీ అది పేరుకు మాత్రమే. దాంట్లో ఒరిజినాలిటీ లేదు, దాంట్లో నిజం లేదు, వాస్తవం లేదనమాట. సో వాస్తవమైన నిజమైన డీసెంట్రలైజ్డ్ ప్రాజెక్ట్ ఎలా ఉంటుంది, దాంట్లో సెక్యూరిటీ ఎలా ఉంటుంది, సేఫ్ ఎలా ఉంటుంది, దాంట్లో ఇన్కమ్ సోర్సెస్ ఎలా ఉంటాయి అని ఈ ప్రపంచానికి పరిచయం చేయాలనుకుంటున్నాడు మిస్టర్ లాడో గారు. సో అది టెక్నాలజీని బేస్ చేసుకొని, మరి ఈ సంకల్పం చాలా గొప్పది. డీసెంట్రలైజ్డ్ కమ్యూనిటీ సంపాదించే అవకాశం ఇవ్వాలి, దాంట్లో సేఫ్టీ ఉండాలి, సెక్యూరిటీ ఉండాలి, మల్టిపుల్ ఆపర్చునిటీ ఉండాలి. ఇవన్నీ ఒక వ్యక్తి ఎలా చేయగలుగుతాడు అంటే, కొత్తగా వచ్చిన మా టెక్నాలజీని బేస్ చేసుకొని చేయొచ్చు. అదే Web3 టెక్నాలజీ, అదే బ్లాక్ చైన్ టెక్నాలజీ, అదే మెటావర్స్ టెక్నాలజీ. ఇవన్నీ వీటన్నిటి యొక్క కలయికనే మెటాఫోర్స్ లో ఈ అన్ని టెక్నాలజీని లాడో గారు ఉపయోగిస్తున్నాడు అనమాట ప్రాజెక్ట్ డెవలప్ చేసేటప్పుడు. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే, కోట్లాది మంది, లక్షలాది మంది, భవిష్యత్తులో కోట్లాది మంది ఇన్కమ్ సోర్స్ సంపాదించుకునే, జాబ్ సోర్స్ అనుకోండి, ఇన్కమ్ సోర్స్ అనుకోండి, అవన్నీ కూడా మెటాఫోర్స్ లో కోట్లాది మందికి సంపాదించుకునే ఒక ఆపర్చునిటీ మెటాఫోర్స్ అనే ప్రాజెక్ట్ ద్వారా ఇస్తున్నాడు. సో డీసెంట్రలైజ్డ్ లాడో గారు ఏ రంగాల్లో నిరూపించాలనుకుంటున్నాడు? ఒరిజినల్ డీసెంట్రలైజ్డ్ ఎలా ఉంటుందో క్రిప్టో రంగంలో నిరూపించాలనుకుంటున్నాడు. ఒరిజినల్
డీసెంట్రలైజ్ ఎలా ఉంటుందో ఎన్ఎఫ్టి అనే ప్లాట్ఫామ్ లో నిరూపించాలనుకుంటున్నాడు. ఒరిజినల్ డీసెంట్రలైజ్డ్ ఎలా ఉంటుందో ఎక్స్చేంజ్లలో ఎలా ఉండబోతుందో నిరూపించాలనుకుంటున్నాడు. ఒరిజినల్ డీసెంట్రలైజ్డ్ ఎలా ఉంటుందో ఈ కామర్స్ అనే ప్రాజెక్ట్ లో నిరూపించాలనుకుంటున్నాడు. ఒరిజినల్ డీసెంట్రలైజ్డ్ గేమింగ్ ప్లాట్ఫామ్ లో నిరూపించాలనుకుంటున్నాడు. ఒరిజినల్ డీసెంట్రలైజ్డ్ మెటావర్స్ టెక్నాలజీలో నిరూపించాలనుకుంటున్నాడు. సో ఇన్ని రకాల టార్గెట్స్ ఉన్నాయన్నమాట. ఇన్ని రకాల విజన్స్ ఉన్నాయి లాడా గారి దగ్గర. సో అందుకోసమే కొత్త ప్రాజెక్టు, చాలా అద్భుతమైన ప్రాజెక్టు. లాడో గారు మనందరికి ఇచ్చిన ఒక అద్భుతమైన అవకాశం అన్నమాట. సో అందుకని మనమందరం మెటాఫోర్స్ కమ్యూనిటీ అంతా కూడా జీవితాంతం మిస్టర్ లాడో గారికి మనం రుణపడి ఉండాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఈ ప్రాజెక్టు లాడో వచ్చి మనకు చెప్పలేదు కదా, ఎవరో ఒకరు చెప్పారు మనకు. వాళ్ళనే మనం అప్లైన్ అంటాం. సో మనకు పరిచయం చేసిన అప్లైన్ కూడా మనం ఎప్పుడు మర్చిపోవద్దు. వాళ్ళకు మనం థ్యాంక్ఫుల్ గా ఉండాలి లైఫ్ టైం. నెంబర్ 2. నెంబర్ 3, కేవలం పరిచయం చేస్తే సరిపోదు కదా, దాన్ని మన చేయి పట్టుకొని మనం సక్సెస్ అయ్యే వరకు మనకు ఒక గురువుగా, ఒక కోచ్గా, ఒక మెంటర్గా మన జర్నీలో తన పాత్ర ఉంటుంది కదా. అలాంటి అప్లైనర్స్ ఉంటారు. వాళ్ళు మీకు డైరెక్ట్ అప్లైన్ కాకపోవచ్చు, సూపర్ అప్లైన్స్ ఉండొచ్చు, లేకపోతే ఇంకా ఎక్కడో పైన మీకు సంబంధం లేకుండా కూడా ఉండొచ్చు. కానీ వాళ్ళు ఇచ్చే ఎడ్యుకేషన్, వాళ్ళు ఇచ్చే అప్డేట్స్, వాళ్ళు చెప్పే ప్రతి అంశాన్ని అర్థమయ్యేటట్టు మనకు ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు మనకు సూపర్ అప్లైన్స్ అన్నమాట. అలాంటి అప్లైన్స్ కూడా మనము రుణపడి ఉండాలి. ఫస్ట్ పాయింట్, లాడో గారికి రుణపడి ఉండాలి. మెటాఫోర్స్ ను పరిచయం చేసిన అప్లైన్ కు రుణపడి ఉండాలి. ప్లస్ మెటాఫోర్స్ లో మనం సక్సెస్ కావడానికి ఎవరైతే డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో మనను కృషి చేస్తున్నారో మన డెవలప్మెంట్ లో, వాళ్ళను మనం రుణపడి ఉండాలన్నమాట. సో ముగ్గురు వ్యక్తులకు మనము ఎప్పుడు థ్యాంక్ఫుల్ గా ఉండాలనేది నేను ఈ రోజు మీ అందరికి చెప్పదలుచుకున్నది. ఎస్. ఇకపోతే సో ఒక కాంటెస్ట్ మనం అనౌన్స్ చేయడం జరిగింది. కాంటెస్ట్ ఎవరు పెట్టారు, ఎందుకు పెట్టారు అంటే ఆన్లైన్ వరల్డ్ టీం తరపున అంటే మన నరేష్ సారు, మేమందరం రోజు ఎవరైతే పనిచేస్తున్నామో, నరేష్ సార్ కావచ్చు, నేను కావచ్చు, రాకేష్ రెడ్డి సార్ కావచ్చు, సంతోష్ సార్ కావచ్చు, రాజేందర్ సార్ కావచ్చు, రవిబాబు సార్ కావచ్చు, వీరేశం సార్ కావచ్చు, జనార్దన్ సార్ కావచ్చు, ఇట్లా మెయిన్ లీడర్స్ ఎవరైతే సౌత్ ఇండియాలో మేము టీం డెవలప్ చేస్తున్నామో మా అందరి టీము ఆన్లైన్ వరల్డ్ టీమ్ అంటారనమాట. ఇది సౌత్ ఇండియా మాత్రమే కాదండి, ఇండియా మొత్తంలో ఉంది. అండ్ విదేశాల్లో కూడా టీం ఉంది. శ్రీలంకలో టీం ఉంది, ఖతార్ లో టీం ఉంది, దుబాయ్ లో టీం ఉంది, యూరోప్ లో కొన్ని కంట్రీస్ లో టీం ఉంది, అమెరికాలో టీం ఉంది. సో మన టీం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా కూడా ఈ కాంటెస్ట్ లో వాళ్ళు పాల్గొనవచ్చు అనమాట. ఈ కాంటెస్ట్ ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 25th ఆగస్ట్ నుంచి సెప్టెంబర్ 30 వరకు ఈ కాంటెస్ట్ ఉంటుంది. ఏంటి కాంటెస్ట్ అంటే క్లాసిక్ లో యూనిటీవర్స్ లో, క్లాసిక్ లో 12 స్లాట్లు ఉంటాయి. 12 స్లాట్లలో ఎవరైతే 6 స్లాట్లు ఒకేసారి కొత్త వాళ్ళు ఎంటర్ అవుతున్నారో అండ్ యూనిటీవర్స్ లో ఒక టైరు కొనుక్కుంటున్నారో వాళ్ళు ఈ కాంటెస్ట్ కు ఎలిజిబుల్ అన్నమాట. ఫస్ట్ స్టెప్ ఇది ఏముంటుందంటే అక్టోబర్ ఎండింగ్ లో బెంగళూరులో 2 days ట్రైనింగ్ ఉంటుంది బెంగళూరులో. సో ఈ ట్రిప్ కు ఎలిజిబుల్ కావచ్చు అనమాట, వాళ్ళు ఈ బెంగళూరు ట్రిప్ కు రావచ్చు. ఇది ఫస్ట్ పాయింట్. ఇక సెకండ్ పాయింట్, క్లాసిక్ లో 10 స్లాట్స్, 10 స్లాట్లు, యూనిటీవర్స్ లో 3 టైర్స్ ఎవరైతే కొడతారో థాయిలాండ్ ట్రిప్ ఉంటుంది నవంబర్ ఎండింగ్ లో. 5 లేదా 6 రోజులు ఈ ట్రిప్ ఉంటుంది. ఈ ట్రిప్ లో వాళ్ళు పాల్గొనొచ్చు. అండ్ క్లాసిక్ లో 12 స్లాట్లు అండ్ యూనిటీవర్స్ లో 5 టైర్లు ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో వాళ్ళకు 2 lakhs ఫండ్ అనేది దొరుకుతుంది అనమాట. కార్ ఖచ్చితంగా బుక్ చేయాలి. షోరూమ్ లో వచ్చి ఏదైతే మనం డౌన్ పేమెంట్ ముందు కడతామో అది 2 lakhs కార్ ఫండ్ కట్టడం అనేది జరుగుతుంది. సో ఇవన్నీ ఎవరిస్తున్నారు అంటే డైరెక్ట్ అప్లైనర్ ఇస్తాడు. దీనికి సంబంధించిన చాలా మీటింగ్స్, చాలా ఎక్సర్సైజ్ మా మధ్యలో జరిగింది.
సో అన్ని విషయాలు మీకు దీనికి సంబంధించి పూర్తి సమాచారం కావాలంటే మీ అప్లైనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సంప్రదించండి. వాళ్ళ డైరెక్షన్ లో మీరు ఈ కాంటెస్ట్ కి అచీవ్ అయ్యి బెంగళూరుకు రండి, థాయిలాండ్ కి రండి, అండ్ కార్ ఫండ్ కూడా మీరందరూ తీసుకోవాలని నేను కోరుతున్నాను అనమాట. సో ఇది కాంటెస్ట్ కు సంబంధించి ఫ్రెండ్స్. ఇకపోతే మనం మెటాఫోర్స్ లో ఉన్న అప్డేట్స్ కి సంబంధించి ఏంటి సార్ అని కొన్ని డిస్కస్ చేద్దాము. కొన్ని చాలా చాలా అప్డేట్స్ వచ్చినాయి. ఒక్కొక్కటి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇకపోతే ఫస్ట్ పాయింట్ ఏంటంటే 4DEX ఏదైతే మనకు ఎక్స్చేంజ్ ఉందో, ఎక్స్చేంజ్ లో ఫస్ట్ ఫోర్స్ కైన్ మాత్రమే ట్రేడింగ్ అయింది. అంటే మనం డై కైన్ ఇచ్చి ఫోర్స్ కైన్ కొనొచ్చు. మన దగ్గర ఫోర్స్ కైన్ ఉండి మనం ఒకవేళ అమ్మాలనుకుంటే అమ్మి మళ్ళీ డైకి తీసుకోవచ్చు. అంటే ఫస్ట్ స్టెప్ లో ఏం జరిగింది, ఫోర్స్ కైన్ మాత్రమే బయింగ్ అండ్ సేలింగ్ జరిగింది అనమాట. సో సెకండ్ స్టెప్ లో ఏం జరిగింది, ఇది అట్లే ఉంది. ఫోర్స్ కైన్ డై పెట్టి ఫోర్స్ కైన్ కొనొచ్చు, ఫోర్స్ కైన్ అమ్మి డై తీసుకోవచ్చు. ఈ స్టెప్ ఫస్ట్ స్టెప్, ఆ స్టెప్ కంటిన్యూ అవుతుంది. దానికి జత ఏం జరిగింది అంటే ఇంకొక యాడ్ జరిగింది, యాడ్ అయింది. ఏంటంటే అది హెచ్ఎంఎఫ్ఎస్ అంటే హోల్డింగ్ ఫోర్స్ కైన్ ఏదైతే ఉందో 1 యాడ్ అయింది అనమాట. అంటే ఫోర్స్ కైన్ అమ్మొచ్చు కొనొచ్చు, అండ్ హోల్డింగ్ ఫోర్స్ కైన్ కూడా మనము అమ్మొచ్చు కొనొచ్చు. ఇది సెకండ్ స్టేజ్ లో జరిగింది. ఓకేనా. ఇక థర్డ్ స్టేజ్ స్టార్ట్ అయింది. దీంట్లో థర్డ్ స్టేజ్ ఏముంది, హెచ్ఎంఎస్ 1 తో పాటు హెచ్ఎంఎస్ 2 కూడా యాడ్ అయింది అనమాట. కానీ ఇక్కడ ఒక చిన్న మార్పు ఏం జరిగిందంటే హెచ్ఎంఎస్ 1 మన దగ్గర కొనాలన్నా ఫోర్స్ కైన్ ఉండాలి, మనము హెచ్ఎంఎస్ అమ్మినా మనకు ఫోర్స్ కైన్ రూపంలో ఇన్కమ్ వస్తుంది. సో బయింగ్ అండ్ సేలింగ్ హోల్డింగ్ ఫోర్స్ కైన్ ఏదైతే ఉందో 1 కానీ 2 కానీ కంప్లీట్ గా ఫోర్స్ కైన్ తోనే జరుగుతుంది. డై కైన్ అనేది ఇక లింక్ లేదు. డై కైన్ దేనికి లింక్ ఉంది, జస్ట్ ఫోర్స్ కైన్ అమ్మడానికి కొనడానికి మాత్రమే లింక్ ఉంది. హోల్డింగ్ ఫోర్స్ కైన్ 1 కానీ, హోల్డింగ్ 1 కానీ, హోల్డింగ్ 2 కానీ, రేపు హోల్డింగ్ 3 వచ్చినా ఏది కూడా కంప్లీట్ గా ఇక ఫోర్స్ కైన్ తోనే స్టార్ట్ అయ్యింది అనే పాయింట్ మనం గమనించాలి. దీన్ని ఏమంటారంటే ఫోర్స్ కైన్ యొక్క యుటిలిటీ స్టార్ట్ అయింది. దాని యొక్క ఉపయోగించే ఒక మార్గం ఓపెన్ అయింది, ఒక డోర్ ఓపెన్ అయింది అనమాట. సో ఇక్కడి నుంచి ఫోర్స్ కైన్ యొక్క యుటిలిటీస్ పెరుగుతూ పోతూ ఉంటాయి అనమాట. సో ఇది క్రియేట్ చేయడం వల్లనే ఫోర్స్ కైన్ యొక్క అమ్మడము కొనడం అనేది విపరీతంగా పెరుగుతుంది. దాని అవసరం ఉంటేనే కదా ఎవరైనా కొనేది. అంటే హోల్డ్ చేయడానికి మనము ఒక 3 years 5 years ఫోర్స్ కైన్ కొని హోల్డింగ్ పెట్టుకోవడము, లేకపోతే దాచిపెట్టుకోవడము, వాటిని హోల్డ్ చేయడం వల్ల మనకు లాభాలు వస్తాయి. ఇది ఒక భాగం. కానీ యుటిలిటీ అమ్మడము కొనడము ఈ మార్కెట్ ఏదైతే ఉంటుందో దాని వల్ల కూడా ఫోర్స్ కైన్ అనేది ప్రపంచానికి తెలుస్తుంది. ఫోర్స్ కైన్ యొక్క అవసరం పెరుగుతుంది కనుక ఎక్కువ మంది దాన్ని కొనే ప్రయత్నం చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో అందుకోసమే 4DEX లో ఉన్న ఈ అప్డేట్స్ ను మనము గమనించాలి. సో ఇది క్లియర్ గా అర్థమైంది అనుకుంటాను. ఇకపోతే ఈ దీనికన్నా ముందు హోల్డింగ్ కైన్ సంబంధించి కొన్ని విషయాలు ఉన్నాయి. ఏంటి ఆ విషయాలంటే, చాలా మంది సుమారుగా 4 కోట్ల కైన్స్ కమ్యూనిటీ కొన్నది, 3,50,000 మంది సుమారుగా కమ్యూనిటీ కొన్నారు. అవి చాలా మంది 5 years హోల్డింగ్ లో పెట్టారు, 4 years హోల్డింగ్ లో పెట్టారు, డిఫాల్ట్ గా 3 years హోల్డింగ్ లో ఉన్నాయి. కొంతమంది 2 years పెట్టుకొని ఉన్నారు, కొంతమంది 1 year పెట్టుకున్నారు, కొంతమంది 2 months కూడా పెట్టుకున్నారు. ఎవరి ఇష్టం వాళ్ళది. సో 3 years పెట్టుకున్న వాళ్ళు కానీ, 4 years పెట్టుకున్న వాళ్ళు కానీ, 5 years పెట్టుకున్న వాళ్ళు కానీ వాళ్ళకు ఎవ్రీడే వెస్టింగ్ లో ఉన్న కాయిన్స్ బయటికి వస్తూ ఉంటాయి రోజుకి. ఫర్ ఎగ్జాంపుల్ 3 years పెట్టుకున్న వాళ్ళకు 3 సంవత్సరాలు అంటే సుమారుగా 1095 రోజులు వాళ్ళు ఎన్ని పెట్టారో డివైడెడ్ బై అన్ని ఎవ్రీడే రిలీజ్ అవుతూ ఉంటాయి. ఆ రిలీజ్ అయిన కైన్స్ ఏం చేయాలి, ఇది చాలా మందికి ఇంకా తెలియదండి. చాలా మందికి తెలియదు పాపం.
జూమ్ మీటింగ్స్ వినరు, యూట్యూబ్ ఛానల్స్ వినరు, అప్డేట్స్ అప్లైన్ కు టచ్ లో ఉండరు, కనుక తెలియదు. అప్పుడప్పుడు మాకు కాల్స్ చేస్తూ ఉంటారు అనమాట చాలా మంది. సో వాళ్ళందరూ అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. వాళ్ళందరికీ మనం ఈ విషయాన్ని చెప్పే ప్రయత్నం కూడా చేయాలి. వెస్టింగ్ లో నుంచి బయటికి వచ్చిన కైన్స్ ను అలా అలా వదిలేయకుండా, ఐడియల్ గా ఉంచకుండా, వాటిని మనము ఏం చేయాలంటే హోల్డింగ్ లో పెట్టాలి. ఆ హోల్డింగ్ లో పెట్టడం వల్ల ఫోర్స్ కైన్ కన్నా హోల్డింగ్ లో పెట్టిన కైన్ కు డిమాండ్ ఎక్కువగా ఉండబోతుంది. మీరు ఇంకా జూమ్ మీటింగ్ చివరి వరకు వింటే ఆ డిమాండ్ ఎలా క్రియేట్ అవుతుందో మీకు అర్థమవుతుంది. సో మనము హోల్డింగ్ లో 8 రకాల స్టెప్స్ ఉన్నాయి. చివరి వరకు పెట్టాలి. దానివల్ల ఏమవుతుందంటే ఫోర్స్ కైన్ కన్నా దీనికి ఎక్కువ డిమాండ్ క్రియేట్ అవుతుంది. డిమాండ్ క్రియేట్ అవుతుందంటే దాని రేట్ పెరుగుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ మనము హోల్డింగ్ లో పెట్టేస్తాం. హోల్డింగ్ లో పెడతాము. ఎట్లా పెడతామంటే, ఎగ్జాంపుల్ ఒక స్క్రీన్ షాట్ ఉంది, నేను చూపిస్తాను. ఇది చూడండి, ఇది హోల్డింగ్ ఫోర్స్ కైన్ హెచ్ఎంఎస్. ఇగో ఇలా ఉంటుంది కదా. ఇక్కడ చూడండి స్టెప్స్ మీకు 1, 2, 3, 4, 5, 6, 7, 8 స్టెప్స్ కనపడుతున్నాయి. ఇట్లా ఈ 8 స్టెప్స్. సో ఈ 8 స్టెప్స్లలో ఒక్కొక్క స్టెప్ లో ఒక్కొక్క అది 1 నుంచి 2 కు, 2 నుంచి 1 కు ఇట్లా మారుతూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ మారినప్పుడు ఎన్ని రోజులకు మారుతుంది ఏంటి అనేది కూడా మనం డిస్కస్ చేద్దాము. చూడండి, ఇట్లా 8 స్టెప్స్ ఉంటాయి. హెచ్ఎంఎఫ్ఎస్ 1, 2, 3, 4, 5, 6, 7, 8. సో 21 డేస్ పెట్టితే అది 1, 42 డేస్ వరకు ఆగితే 2, 64 డేస్ వరకు ఉంచితే 3, 88 డేస్ వరకు ఉంచితే 4, 114 రోజులు ఉంచితే అది 5, 142 రోజుల వరకు ఉంచితే అది 6, 171 రోజు వరకు ఉంచితే అది 7, 200 రోజు వరకు ఉంచితే అది 8. ఇట్లా పెట్టడం వల్ల మనకు బెనిఫిట్ ఏంటి? బెనిఫిట్ ఏంటంటే దీనికి డిమాండ్ క్రియేట్ అవుతుంది కనుక మనకు బెనిఫిట్ ఉంటుంది. డిమాండ్ ఎట్లా క్రియేట్ అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్, యూనివర్స్ లో టైర్స్ ఎక్స్టెన్షన్ కు కంపల్సరీ హోల్డింగ్ ఫోర్స్ కైనే వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్, మన దగ్గర 3 టైర్లు ఉన్నాయి. ఆ 3 టైర్లను రెన్యువల్ 1 నెల చేయాలంటే హోల్డింగ్ 1 కావాలి మనకు. 2వ నెల కొట్టాలంటే హోల్డింగ్ 2 కావాలి. 3వ నెల కొట్టాలంటే హోల్డింగ్ 3 కావాలి. ఇట్లా ఉంటుంది అనమాట. అంటే యూనివర్స్ లో టైర్స్ ఎక్స్టెన్షన్ కు హోల్డింగ్ కైన్ అవసరం అవుతుంది. 1 ఉంటే 1 నెల, 2 ఉంటే 2 నెలలు, 3 ఉంటే 3వ నెల, ఇట్లా ఉంటుంది అనమాట. మరి టైర్స్ అందరూ ఎందుకు చేస్తారు సార్ అంటే ఇప్పుడు చేస్తారు. ఇప్పుడు అందరూ చేస్తారు, ఎక్కువ మంది చేస్తారు. ఎందుకు చేస్తారంటే బిట్ ఫోర్స్ మైనింగ్ కోసం చేస్తారు. సో అది ఆ సబ్జెక్ట్ లోకి వెళ్లే ముందు దీన్ని పూర్తిగా కంప్లీట్ చేద్దాము. సో మనము టైర్స్ రెన్యువల్ కోసం హెచ్ఎంఎస్ 1 కావాలి, 2 కావాలి, 3 కావాలి, 4 కావాలి, 5 కావాలి, 6 కావాలి, 7 కావాలి, 8 కూడా కావాలి. దీనికోసం ఎక్స్చేంజ్ లో వచ్చి కొనే వాళ్ళు పెరుగుతున్నారు అంటే డిమాండ్ క్రియేట్ అవుతుంది. సో మనం ఏం చేయాలి? మన దగ్గర వెస్టింగ్ లో పెట్టిన కైన్ బయటకు వస్తున్నది. 1 వస్తే 1, 2 వస్తే 2, 3 వస్తే 3, మనము హోల్డింగ్ లో పెడుతూనే వెళ్ళాలి. వాటిని మనము 2 రకాలుగా విత్డ్రా చేయొచ్చు. 2 రకాల అవసరాలు ఉన్నప్పుడు. ఒక అవసరం ఏంటి? మన టైర్ రెన్యువల్ చేయాలనుకున్నప్పుడు మనకు అది అవసరం అవుతుంది. అప్పుడు ఎంత అవసరమో అంతే విత్డ్రా చేయాలి. ఓకేనా? ఇది ఒక ఫస్ట్ పాయింట్. లేదు, నాకు అత్యవసరం ఉంది, అమ్ముకోవాలనుకున్నప్పుడు కూడా మనము దాన్ని విత్డ్రా పెట్టొచ్చు. విత్డ్రా పెట్టి ఎక్స్చేంజ్ లో వచ్చి మనం అమ్మేయచ్చు సింపుల్ గా. సో అది 1 అయితే ఒక రేట్ ఉంటుంది, 2 అయితే ఇంకా ఎక్కువ రేట్ ఉంటుంది, 3 అయితే ఇంకా ఎక్కువ రేట్ ఉంటుంది, 4 ఉంటే ఇంకా ఎక్కువ రేట్ ఉంటుంది. ఇట్లా 8 వరకు వెళ్తే స్టెప్ బై స్టెప్ రేట్ ఎక్కువగా ఉంటుంది. సో టైర్ ఎక్స్టెన్షన్ అవసరం ఉన్నప్పుడు రెన్యువల్ చేసుకోవచ్చు. మన అవసరం ఎమర్జెన్సీ ఉంటే అమ్ముకోవచ్చు, విత్డ్రా కొట్టి అమ్ముకోవచ్చు.
సో ఇప్పుడు ఆలోచించండి, అది వెస్టింగ్ లో వచ్చిన కాయిన్ ఐడియల్ గా పెట్టడం మనకు లాభమా, హోల్డింగ్ లో పెట్టడం లాభమా? హోల్డింగ్ లో పెట్టడమే 100% లాభం అనమాట మనకు. సో ఆ హోల్డింగ్ కూడా అవసరం లేకపోతే 1 నుంచి 2, 2 నుంచి 3 మనం ఏమన్నా చేయాలా? ఏం చేయాల్సిన అవసరం లేదు, పెట్టి వదిలేస్తే అయిపోతుంది. 21 days కాగానే 1 అవుతుంది, మళ్ళీ ఆ తర్వాత 2 స్టార్ట్ అయిపోతుంది, 42 days అయితే 2 అవుతుంది, ఆ తర్వాత మళ్ళీ 64 days వరకు ఆగితే 3 గా మారుతుంది. అది మనం ఏమి చేయాల్సిన అవసరం లేదు, డిఫాల్ట్ గా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట 8 స్టెప్స్ వరకు. సో ఇలా మనం అందరం చేయాల్సిన అవసరం ఉంది. ఇది కంపల్సరీ రూలా సార్? రూల్ ఏం లేదండి, మన ఇష్టం, ఆప్షన్. బెనిఫిట్ ఉంటుందని చెప్పడం మాత్రమే మా ఉద్దేశం ఇక్కడ. ఓకేనా? ఇది మనం ప్రయత్నం చేయాలి. ఇకపోతే బిట్ ఫోర్స్ కి సంబంధించి చాలా చాలా మనము విషయాలు ఉన్నాయి. సో బిట్ ఫోర్స్ కన్నా ముందు మనకు ఫోర్స్ కైన్ ఇచ్చాడు లాడో గారు. ఈ ఫోర్స్ కైన్ ఎప్పుడు ఇచ్చాడు? 2023 ఏప్రిల్ 24 తారీఖు నాడు ఇచ్చాడు. ఏ రూపంలో ఇచ్చాడు? యూనిటీవర్స్ మల్టీ మైనింగ్ రూపంలో ఇచ్చాడు. యూనిటీవర్స్ మల్టీ మైనింగ్ అంటే ఏంటి? ఎవరైతే కమ్యూనిటీ వచ్చి ఇక్కడ టైర్స్ కొనుక్కొని అండ్ కైన్ సెట్ కొనుక్కున్నారో వాళ్లకు మైనింగ్ అయ్యి కైన్ బయటకు వచ్చింది. అంటే కమ్యూనిటీ కొంటేనే కైన్ పుట్టింది, లేకపోతే పుట్టలేదండి. సో ఇది దాన్నే యూనిటీవర్స్ మల్టీ మైనింగ్ సిస్టమ్ అంటారు. ఈ సిస్టమ్ లో మనకు బిగ్ బ్లాక్లని, మైనర్ బ్లాక్స్ అని, ఇది ఒక పెద్ద సబ్జెక్ట్. ఆ సబ్జెక్ట్ అంతా 1 year మనం మాట్లాడుకున్నాం. స్టార్టింగ్ ప్రైస్ ఎక్కడ స్టార్ట్ అయింది? $0.25 తో స్టార్ట్ అయింది. సో $0.25 అంటే సుమారుగా 22 రూపాయలు INR లో, లేదా 22 రూపాయల 50 పైసలతో స్టార్ట్ అయింది. సో ఇది మైనింగ్ 1 year వరకు, ఏప్రిల్ టు ఏప్రిల్ వరకు మైనింగ్ జరిగి, మైనింగ్ ఆగిపోయి మిగిలిన బర్నింగ్ అయిపోయి, సో ట్రేడింగ్ స్టార్ట్ అయిపోయింది. సో ఎక్కడ ఆగింది? 0.25 తో స్టార్ట్ అయిన ఫోర్స్ కైన్ $2.78 దగ్గర మైనింగ్ ఆగింది. మైనింగ్ ఆగిన తర్వాత ఒక 2 months తర్వాత ట్రేడింగ్ స్టార్ట్ అయింది. ఫోర్స్ డెక్స్ లో ట్రేడింగ్ స్టార్ట్ అయ్యి ఇక్కడికి ఇప్పుడు ఎక్కడ ఉన్నాం మనము? సుమారుగా $10 దగ్గర ఉన్నాం. $10 అన్నా సుమారుగా 900 చిల్లర, 950 రూపాయలు, 940 రూపాయల దగ్గర మనం ఆగినాం. అంటే ఇప్పుడు ట్రేడ్ అవుతుంది, ఆగలే, ట్రేడ్ అవుతుంది. సో ఒక్కసారి మనం ఆలోచించాల్సిన పాయింట్ ఏంటంటే, ఫోర్స్ కైన్ స్టార్టింగ్ లో వచ్చి కొన్న వాళ్ళకు ఎంతకు దొరికింది? 22 రూపాయలకు దొరికింది. ఈ రోజు వరకు ఉంచుకున్న వాళ్ళు స్టిల్ దాని వాల్యూ ఎంత పెరిగింది? 900 చిల్లర, సుమారుగా 1000 రూపాయల వరకు అనుకోండి మనం. ఒక 1000 రూపాయలు అంటే 22 రూపాయలు ఇన్వెస్ట్ చేసిన పర్సన్ కి దాదాపు 14 నెలల్లో 1000 రూపాయలు వచ్చింది. అంటే ఎంత లాభం వచ్చిందో చూడండి, ఎంత పర్సెంట్ లాభం వచ్చిందో చూడండి. జస్ట్ ఈ 1 yearనే మనము ఒక డిస్కషన్ పాయింట్ గా కనుక మనం చూస్తే, ఈ లాభము భూమి మీద రాలేదు, బంగారం మీద రాలేదు, వెండి మీద రాలేదు, ఎక్కడ రాలేదండి. సో అది క్రిప్టోలో సాధ్యమే అని గతంలో చాలా కైన్స్ నిరూపించినాయి. మెటాఫోర్స్ కూడా ఫోర్స్ కైన్ ద్వారా నిరూపించింది. ఎవరైతే ముందుగా వచ్చి తక్కువ రేటుకు ఫోర్స్ కైన్ కొన్నారో, ఈ 1 year లో ఎంత డబ్బు సంపాదించారో మీరు ఒక్క ఎనాలిసిస్ చేసుకోవచ్చు. సేమ్ ఇదే పాయింట్ రిపీట్ కాబోతుంది బిట్ ఫోర్స్ లో. ఇదే రిపీట్ కాబోతుంది బిట్ ఫోర్స్ లో. సో బిట్ ఫోర్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. బిట్ ఫోర్స్ ఎందుకు అవసరమైంది? ఆల్రెడీ ఫోర్స్ కైన్ ఉంది కదా సార్, మళ్ళీ బిట్ ఫోర్స్ ఎందుకు అని కొంతమంది అడుగుతున్నారు. ఫోర్స్ కైన్ ఉంది, బిట్ ఫోర్స్ ఎందుకు అవసరం అవుతుంది అంటే, మెటావర్స్ అనే ఒక అద్భుతమైన టెక్నాలజీ మన మెటాఫోర్స్ లో ఒక ప్రాజెక్ట్ గా వస్తుంది. ఈ మెటావర్స్ అనేది ఒక టెక్నాలజీ. మెటాఫోర్స్ వాళ్ళ సొంతం, లాడో గారి సొంతం మాత్రమే కాదండి ఇది. మెటావర్స్ అనేది ఒక టెక్నాలజీని గూగుల్ వాళ్ళు డెవలప్ చేస్తున్నారు, ఆ టెక్నాలజీలో ప్రాజెక్టులు. ఫేస్బుక్ వాళ్ళు చేస్తున్నారు, చాలా మంది చేస్తున్నారు. అలానే ఈ మెటావర్స్ టెక్నాలజీలో మిస్టర్ లాడో గారు, మెటాఫోర్స్ కమ్యూనిటీ కూడా కొన్ని ప్రాజెక్టులు క్రియేట్ చేస్తుంది. మీకు ఈ ఫోటో చూస్తే అర్థమైపోతుంది మెటావర్స్.
ఎట్లా ఉంటుంది? మీరు యూట్యూబ్‌లో చాలా వీడియోస్ ఉన్నాయి. చాలా మంది పెట్టారు. మెటావర్స్ టెక్నాలజీ అంటే ఏంటి? అది ఎలా ఉంటుంది? ఎలా ఉండబోతుంది? అది రావడం వల్ల ప్రపంచం ఏ రకంగా డెవలప్ కాబోతుంది? దాని ఉపయోగాలు ఏంటి? ఎలా మారబోతుంది ప్రపంచం? అనే విషయాలు చాలా చాలా మంది ఇలా మెటావర్స్ గురించి యూట్యూబ్‌లో వీడియోస్ చేసి పెట్టారు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మెటావర్స్ అంటే ఏంటి? మనం తెలుసుకునే ప్రయత్నం చేయండి. మీరు సెర్చ్ చేసే ప్రయత్నం చేయండి. నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఈ మెటావర్స్ లో వస్తున్న ప్రాజెక్ట్‌లు చాలా ఉంటాయి. రియల్ ఎస్టేట్ ఉంటుంది. గేమింగ్ ప్లాట్‌ఫార్మ్ ఉంటుంది. ఈ కామర్స్ ఉంటుంది. అండ్ ఒక రకంగా చెప్పాలంటే మరో కొత్త ప్రపంచాన్ని మెటావర్స్ టెక్నాలజీలో నియోడావో అనే ఒక మహా ప్రపంచాన్ని మనం నిర్మిస్తున్నాం మెటాఫోర్స్‌లో. ఇందులో అన్నీ ఉంటాయండి. ట్రాన్స్‌పోర్టేషన్ ఉంటుంది. గేమింగ్ జోన్ ఉంటుంది. అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ జోన్ ఉంటుంది. రియల్ ఎస్టేట్ ఉంటుంది. షాపింగ్ ఉంటుంది. సినిమా హాల్స్ ఉంటాయి. ఎడ్యుకేషన్ ఉంటుంది. అన్ని మనం చూసే ప్రపంచంలో కళ్ళకు కనపడే ప్రపంచంలో ఏ ఏ రంగాలైతే ఉన్నాయో ఈ వర్చువల్ ప్రపంచంలో అన్ని రంగాలను మనము డెవలప్ చేయబోతున్నాం అన్నమాట. సో, ఈ ప్రపంచంలో వ్యాపారం చేయాలంటే, ఇచ్చిపుచ్చుకోవాలంటే, మారకం జరగాలంటే ఇక్కడ ఒక కరెన్సీ అవసరం అవుతుంది. అది క్రిప్టో కరెన్సీ అవసరం సరిపోదా సార్ అంటే ఇక్కడ సరిపోదన్నమాట. క్రిప్టో కరెన్సీ కన్నా మించిన టెక్నాలజీ ఇది. ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీ. సో, ఇక్కడ వ్యాపారం జరగాలంటే మెటావర్స్ టెక్నాలజీలోనే బ్లాక్ చైన్ ఉండాలి. మెటావర్స్ టెక్నాలజీలోనే కైన్ ఉండాలన్నమాట. అందుకని ఇక్కడ లాడో గారు ఏం చేశారంటే, మన మెటావర్స్ టెక్నాలజీని బేస్ చేసుకొని బిట్ ఫోర్స్ అనే ఒక ఓన్ బ్లాక్ చైన్ ను తీసుకొస్తున్నాడు. అండ్ ఓన్ బిట్ ఫోర్స్ అనే ఓన్ బ్లాక్ చైన్ తో పాటు ఓన్ కైన్, ఓన్ టోకెన్ కూడా ఇక్కడ క్రియేట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో, దీని యొక్క ఉపయోగం ఏందో మీకు అర్థమైంది. దీని యొక్క సప్లై ఎంత ఉంటుంది సార్ అంటే వెరీ లిమిటెడ్ సప్లై. సో, 2.10 సీఆర్ అంటే 2,10,00,000 మాత్రమే. బిట్ ఫోర్స్ యొక్క టోటల్ సప్లై ఎంత అంటే కేవలం 2,10,00,000 మాత్రమే. మరి 2,10,00,000 అయినప్పుడు ఎంత డిమాండ్ క్రియేట్ అవుతుందో మనం ఆలోచించుకోవచ్చు. నెంబర్ 1 పాయింట్, ఆల్రెడీ మెటాఫోర్స్‌లో 20,00,000 కమ్యూనిటీ ఉంది. అండ్ ఫోర్ స్కైన్ హోల్డర్స్ 3,50,000 మంది ఉన్నారు. కేవలం 14 నెలల్లో ₹22కు ఫోర్ స్కైన్ కొని ₹1,000 వరకు వాళ్ళ ఎసెట్ పెరిగి ఉన్న వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ. సో, వీళ్ళు ఇప్పుడు బిట్ ఫోర్స్ మైనింగ్ స్టార్ట్ చేశారన్నమాట. సో, ఈ బిట్ ఫోర్స్ మైనింగ్ కూడా ఎవరైతే ముందొచ్చారో, ఫోర్ స్కైన్ ముందొచ్చి సంపాదించుకొని ఎవరైతే ఎక్కువ సంపాదించుకున్నారో బిట్ ఫోర్స్ కూడా సేమ్ అట్లానే ఉంటుంది. కాకపోతే దానికి దీనికి చాలా తేడా ఉంది. కారణం ఏంటంటే అక్కడనేమో డబ్బులు ఇన్వెస్ట్ చేసి కొన్నాం మనం. కానీ ఇక్కడ మనమే మైనింగ్ లో పాల్గొనాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్ కొద్దిగా భిన్నంగా ఉంటుంది. చాలా లోతుగా ఉంటుంది. చాలా డిఫరెంట్ గా ఉంటుంది. చాలా టెక్నాలజీ మీద ఆధారపడి ఉంటుంది. అందుకని వస్తున్న అప్డేట్స్ అర్థం చేసుకోవడానికి కూడా చాలా టైం పడుతుంది. ప్రాక్టికల్ గా ఏం చేయాలి, ఎలా చేయాలి, చాలా చాలా టైం పడుతుంది. కేవలం మనకే కాదు, ప్రపంచంలో ఉన్న టోటల్ మెటాఫోర్స్ లీడర్లకు చాలా టైం పడుతుంది. స్లోగా ఉంటుంది. సో, నాకు తెలిసి దీని మీద పూర్తి అవగాహన రావాలంటే సెప్టెంబర్ ఎండింగ్ వరకు టైం పడుతుంది. అప్పుడు మనకు పూర్తి అవగాహన అనేది రావడం జరుగుతుంది. సో, బిట్ ఫోర్స్ టోటల్ సప్లై 2,10,00,000 మాత్రమే కనుక ముందొచ్చిన వాళ్ళకు బాగా ఉపయోగం ఉంటుంది కనుక దీన్ని చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు. మరి ఎవరు చేయొచ్చు? యూనిటీ వర్స్ లోకి వచ్చిన వాళ్ళు మాత్రమే దీన్ని మైనింగ్ చేయొచ్చు. యూనిటీ వర్స్ లోకి వచ్చి చిప్స్ స్టార్ట్ అయిన తర్వాత ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే చేయొచ్చు. చిప్స్ లేకుండా వాళ్ళు బిట్ ఫోర్స్ మైనింగ్ లో పాల్గొనడానికి అవకాశం లేదు. ఒక ఎనాలిసిస్ ఏంటంటే బిట్ ఫోర్స్ మా యూనిటీ వర్స్ లో ఉండి చిప్స్ సంపాదించుకొని బిట్ ఫోర్స్ మైనింగ్ కోసం రెడీగా ఉన్న వాళ్ళు ఎంతమంది అంటే ఇది ఒక స్టాటిస్టిక్స్ వచ్చింది, మనం చూడొచ్చు. ఒక అంచనా అన్నమాట. 9 టైర్స్ ఉంటాయి కదా. ఈ 9 టైర్స్లలో మనం ఇక్కడ చూడొచ్చు.
9 టైర్స్ 1 నుంచి 9 వరకు 9 టైర్లలో అంటే ఒకటి కొనకుండా 2 కొనలేం. రెండో టైర్ కొనకుండా మూడో టైర్ కొనలేం. 3 కొనకుండా 4 కొనలేం. కనుక 9వ టైర్ కొన్నాడు అంటే దానికన్నా పైన 8 టైర్లు కొని ఉన్నాడు. అట్లా 9 టైర్లలో కొని చిప్స్ పెట్టుకొని బిట్ ఫోర్స్ మైనింగ్ లో పాల్గొనడానికి రెడీగా ఉన్న వాళ్ళు ఎంతమంది అంటే ఇగో ఇంతమంది. ఇక్కడ కింది నుంచి చూడండి. 9 టైర్లు ఎంతమంది ఉన్నారు? 9 టైర్ల వరకు ఉండి బిట్ ఫోర్స్ మైనింగ్ పాల్గొనడానికి 1901 యూజర్స్ రెడీగా ఉన్నారనమాట. అట్లా 8 టైర్ల వరకు రెడీగా ఉన్న వాళ్ళు ఎంతమంది? 1135 మంది ఉన్నారు. 7 టైర్ల వరకు కొని రెడీగా ఉన్న వాళ్ళు 2352 మంది ఉన్నారు. 6 టైర్ల వరకు ఎంతమంది ఉన్నారు? 5843 మంది ఉన్నారు. 5వ టైర్ వరకు ఎంతమంది ఉన్నారు? 7083 మంది ఉన్నారు. 4వ టైర్ వరకు 9604 మంది ఉన్నారు. 3వ టైర్ వరకు 24173 మంది ఉన్నారు. 2వ టైర్ వరకు 22777 మంది ఉన్నారు. 1వ టైర్ వరకు 29758 మంది ఉన్నారనమాట. వీళ్ళు ఎవరు అంటే యూనిటీవర్స్ లో ఉన్న వాళ్ళు మొత్తం కాదండి. యూనిటీవర్స్ లో ఉండి స్టిల్ చిప్స్ సంపాదించుకొని ఉన్న వాళ్ళు. ఇది పాయింట్ అన్నమాట. వీళ్ళే మైనింగ్ లో బిట్ ఫోర్స్ మైనింగ్ స్టార్ట్ చేస్తున్నారు. మైనింగ్ లో పాల్గొనడం మొదలైంది అనమాట. సో ఇది ఒక పాయింట్. ఇకపోతే మనకు కొన్ని ఇంకా అర్థం చేసుకోవలసినవి, అర్థం కావలసిన కొన్ని పాయింట్స్ ఉన్నాయి. అదేంటి అంటే ఇక్కడ మనం చూడొచ్చు క్వాంటమ్ ఓర్. క్వాంటమ్ ఓర్. ఈ క్వాంటమ్ ఓర్ ఏంటంటే ఒక రకంగా ముడి సరుకు, ముడి పదార్థం. ఏదైనా బంగారం కానీ బొగ్గు కానీ మన ఇట్లాంటి మెటల్స్ ఏవైనా ముడి సరుకు వస్తుంది ముందు. అలాంటి ముడి సరుకే క్వాంటమ్ ఓర్ అంటారు. ఇది మనము ఎన్ని టైర్లలో ఉన్నాము, ఎన్ని టైర్స్ లో ఎన్ని చిప్స్ ఉన్నాయి అనే దాన్ని బట్టి ఈ క్వాంటమ్ ఓర్ అనేది మనకు కనపడుతుంది అనమాట. సో ఇంకా పూర్తి డీటెయిల్స్, లోతైన అవగాహన దీని మీద మనకు రావాల్సి ఉంది. ఇంకా కొంత టైం పడుతుంది దీన్ని అర్థం చేసుకోవడానికి. సో ఎవరెవరికి ఎంత వచ్చింది అనేది మీరు దీన్ని బట్టి మనం చూసుకోవచ్చు అనమాట. అలాగే ఇంకొక ముఖ్యమైనది ఇక్కడ ఈక్యూఎన్స్, యూక్యూఎన్ ఎనర్జీలు అనమాట. ఇవి ఎవరెవరికి ఎన్ని ఉన్నాయి, ఇవి ఎక్కడి నుంచి వస్తాయంటే మనకు గనక టీం ఉంటే యూనిటీవర్స్ లో మన కింద మనము ఎన్ని టైర్స్లలో ఉన్నాము, మన కింద టీము ఎన్ని టైర్స్లలో ఉంది, అది ఓన్ టీం కావచ్చు, అప్లైనర్స్ నుంచి యూనిటీవర్స్ లో డెల్టాలో పడ్డ వాళ్ళు కావచ్చు, ఎట్లయినా కావచ్చు. మన డెల్టాలో ఉండి మంత్లీ వాళ్ళు రెన్యువల్స్ చేస్తున్నప్పుడు లేదా టైర్స్ కొంటున్నప్పుడు ఈ ఈక్వివెన్లు అనేది మనకు గిఫ్ట్ రూపంలో రావడం జరుగుతుంది. సో ఎవరెవరికి ఎన్ని వస్తున్నాయి ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది 2వ పాయింట్. ఇక 3వ పాయింట్ ఏంటంటే మనకు కొత్తగా యాడ్ అయింది ఇది ఎన్టీసీ. ఈ ఎన్టీసీ అనేది 24 గంటలకు ఒకసారి కంపల్సరీ ఇక్కడ ఎర్నింగ్ అనే బటన్ నొక్కి దాన్ని మనం ఆపరేట్ చేయాల్సి ఉంటుంది. ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు టైం పడుతుంది. ప్రతిరోజు ఈ ఎర్నింగ్ మనము 24 అవర్స్ ఒకసారి ప్రతి ఒక్కరూ చేసి ఈ ఎన్టీసీలను సంపాదించాలి. ఇది కూడా బిట్ ఫోర్స్ మైనింగ్ లో మనకు బ్యాటరీస్ ఛార్జింగ్ చేయడానికి ఉపయోగపడుతుందని మనకు తెలుస్తుంది అనమాట. సో ఈ 3 పాయింట్స్ ఓకేనా, క్వాంటమ్ ఓర్ అండ్ ఈక్యూఎన్ అండ్ ఎన్టీసీ, వీటిని రెగ్యులర్ గా మనం చెక్ చేసుకుంటూ ఉండాల్సిన అవసరం ఉంది. ఓకేనా, ఇది మనకు పాయింట్స్ అన్నమాట. ఇకపోతే మిషన్స్ ఎలా ఉంటాయి ఇవన్నీ మనం ఓపెన్ చేసి చూస్తున్నాము. ఇవి ఎప్పుడు స్టార్ట్ అయితే, ఎట్లా స్టార్ట్ అయితే, ఇవన్నీ కూడా ఇంకా కొద్దిగా టైం పడుతుంది. మేమందరం కూడా బాగా దీన్ని అర్థం చేసుకునికే రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాము. సో పూర్తి అవగాహన వచ్చినాక ఎప్పటికప్పుడు మనం ఈ మైనింగ్ ప్రాసెస్ ఏందనేది పూర్తిగా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం అనమాట. సో ఇది ఫ్రెండ్స్. ఇకపోతే ఈ పాయింట్స్ అన్ని దాదాపుగా మనం నేర్చుకునే ప్రయత్నం చేయాలి. ఇకపోతే మనకు ఇంకొక ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ అయిపోతుంది. ఏంటి ఆ స్టార్ట్ అయ్యమంటే టాక్టైల్ గూడ్స్ స్టార్ట్ అవుతున్నట్టు మనం రోజు మాట్లాడుకుంటున్నాం. నిన్న జూమ్ లో రాత్రి వీడియో కూడా ఒకటి చూపించడం జరిగింది. వెరీ కమింగ్ సూన్ టాక్టైల్ గూడ్స్. మీరు వెబ్సైట్ లో వెళ్ళి చెక్ చేస్తే కూడా Q4 లో టాక్టైల్ గూడ్స్ స్టార్ట్ అవుతుంది అని ఉంది అనమాట.
సో టాక్టైల్ గూడ్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే Q4 అంటే దాని అర్థం ఏంటి? అక్టోబర్లో స్టార్ట్ అయ్యే అక్టోబర్ నుంచి డిసెంబర్ లోపు ఎప్పుడైనా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఈ మధ్య కాలంలో లాడో గారు కంటిన్యూగా టాక్టైల్ గూడ్స్ ప్రొడక్ట్స్ గురించి వీడియోలు పెట్టడము, లేకపోతే మనకు టెలిగ్రామ్‌లో దానికి సంబంధించి వార్తలు రాయడం అనేది జరుగుతుంది. అంటే ఆ ప్రోగ్రామ్ లాంచింగ్‌కు చాలా చాలా దగ్గరలో ఉన్నామని అర్థం అన్నమాట. సో టాక్టైల్ గూడ్స్‌లో మనం బెనిఫిట్ పొందాలంటే మనందరికి ముఖ్యమైనది క్లాసిక్‌లో మనం ఉండే స్లాట్‌లన్నమాట. ఏ స్లాట్‌లో మనం ఉన్నాం, ఏ స్లాట్‌లో మన టీమ్ ఉంది అనే దాన్ని బట్టి దానిలో మనకు బెనిఫిట్స్ అనేది రావడం జరుగుతుందన్నమాట. సో అందుకోసమే ఆ సందర్భంగానే ఈ కాంటెస్ట్ అనేది పెట్టడం జరిగింది. ఈ కాంటెస్ట్ మనం బాగా ఉపయోగించుకొని క్లాసిక్‌లో మన లెవెల్స్ పెంచుకోవడానికి, మన టీమ్ లెవెల్స్ పెంచుకోవడానికి మనం బాగా ప్రయత్నం చేయాలన్నమాట. అలాగే ఇంకొక అప్డేట్ ఉంది. అదొక్కటి మనం మాట్లాడుకొని జూమ్ మీటింగ్ ముగిద్దాం. సో వాలెట్ టు వాలెట్ ట్రాన్స్‌ఫర్. సో ఈ ఆప్షన్ కూడా వచ్చేసిందండి. ఆల్రెడీ మనకు ఇన్నర్ బ్యాలెన్స్‌లో ఉన్న ఫోర్స్ కాయిన్‌ను మనం విత్‌డ్రా కొడితే మన మెయిన్ వాలెట్‌కి వస్తుంది. మెయిన్ వాలెట్ అంటే మనకు ట్రస్ట్ వాలెట్‌లో గాని, టోకెన్ ప్యాకెట్‌లో గాని పైకొచ్చేస్తుందన్నమాట. డై ఎట్లయితే పైన కనపడుతుందో అట్లా కనపడుతుంది. దాన్ని ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్‌ఫర్. రాత్రి బాలకృష్ణ సార్ భీమవరం వాళ్ళు చేయడం అనేది జరిగింది. తర్వాత మళ్ళీ చేసే ప్రయత్నం చేస్తే అవ్వట్లేదు. సో ఇంకా ఏదైనా వర్క్ జరుగుతుందో తెలియదు గానీ ఆహ్, అది స్టార్ట్ అయిపోతుంది. ఇవాళ గాకపోయినా మనం చెక్ జేసుకుంటూ ఉంటే ఆ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోతుంది. పీ2పీ ఒక రకంగా ఇంటర్నల్ పీ2పీ స్టార్ట్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఫోర్స్ కాయిన్ ఉంది. నేనిప్పుడు సంతోష్ సార్‌కి పంపియాలి. పంపియొచ్చు. డై ఎట్లా పంపిస్తున్నా? మాటిక్ కాయిన్ ఎట్లా పంపిస్తున్నా? నేను అట్లా పంపియొచ్చు, తెప్పించుకోవచ్చు. ఇంటర్నల్ పీ2పీ వాలెట్ టు వాలెట్ ట్రాన్స్‌ఫర్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. సో రాత్రయితే జరిగింది. మళ్ళీ ప్రయత్నం చేయండి మీరు గూడా అవుతే ఓకే. లేదా కొద్దిగా వెయిట్ చేస్తే ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇక ముఖ్యమైన చివరి పాయింట్ ఏంటంటే ఫోర్స్ కాయిన్ యొక్క ప్రైస్ ఏ రేంజ్‌లోకి వెళ్ళబోతుంది? ఎప్పుడు వెళ్ళబోతుంది? అని మనం గనక ఆలోచిస్తే అతి త్వరలోనే దీనికి సంబంధించిన పెద్ద పెద్ద విషయాలు మనము చూడబోతున్నాం. ఏంటంటే ఫోర్స్ కాయిన్ అనేది ఇంకా ఓపెన్ మార్కెట్‌లో లిస్ట్ కాబోతుంది. జస్ట్ ఇప్పుడు ఇంటర్నల్ మన సొంత ఎక్స్‌చేంజ్‌లో మాత్రమే బయింగ్, సేలింగ్ జరుగుతుంది. మన సొంత ఎక్స్‌చేంజ్‌లో కేవలం మన కమ్యూనిటీ బయింగ్, సేలింగ్ జేస్తేనే ఇవాళ $10 దగ్గర ఒక్కొక్కసారి 12, 13, 22 వరకు వెళ్ళింది మనం చూసాము. రేపు ఓపెన్ మార్కెట్‌లో వెళ్ళి వివిధ సెంట్రల్ ఎక్స్‌చేంజ్‌ల్లో, వివిధ డీసెంట్రలైజ్డ్ ఎక్స్‌చేంజ్‌ల్లో, వివిధ బ్లాక్ చైన్‌లల్లో మెటాఫోర్స్ కాయిన్ గనుక ట్రేడింగ్ స్టార్ట్ అవుతే ఇవాళ ప్రపంచంలో ఉన్న క్రిప్టో లవర్స్ అండ్ క్రిప్టో ఇన్వెస్టర్స్, క్రిప్టో బయర్స్ అండ్ సేలర్స్ ఫోర్స్ కాయిన్‌ను వైపు గనక మల్లితే అది ఎంత రేంజ్‌కి వెళ్ళబోతుందో మనం ఊహించుకోవచ్చు. అందుకోసమే మై డియర్ ఫ్రెండ్స్ ఎక్కువ మంది ఫోర్స్ కాయిన్స్‌ను సంపాదించండి. ఇప్పుడు కొత్తగా కొనుక్కున్న వాళ్ళు గూడా ఆహ్, ఉట్టిగా అట్లా వదలకుండా కొనుక్కున్న కాయిన్స్‌ను గూడా హోల్డింగ్‌లో పెట్టి అది హోల్డింగ్ 1, 2, 3గా మార్చి దాన్ని డిమాండ్ క్రియేట్ అవుతున్న కొద్దీ రేట్ దీనికి దానికి తేడా ఉంటుంది. అట్లా గూడా ఎక్కువ సంపాదించే ప్రయత్నం చేయండి. సో ఇదనమాట. అందుకని మనకున్న సమయం ఎక్కువ మందికి ఇంకా మన కమ్యూనిటీలో ఫోర్స్ కాయిన్ ఇప్పించే ప్రయత్నం చేద్దాం. ప్రతి నిమిషాన్ని, ప్రతి గంటను, ప్రతి రోజును టైం వేస్ట్ చేయకుండా ఎక్కువ మంది కమ్యూనిటీకి ఫోర్స్ కాయిన్ చేరేటట్టు, మెటాఫోర్స్‌ను రీచ్ చేసేటట్టు, ఈ సంపాదించుకున్న ఆపర్చునిటీ కేవలం మన దగ్గర పెట్టుకోకుండా, మన నియర్ అండ్ డియర్స్ అందరికీ ఈ ఆపర్చునిటీని పంచడానికి మనం అందరం ప్రయత్నం చేయాలని కోరుతున్నాను. సో, ఈ గొప్ప అవకాశాన్ని ఈరోజు నాకు ఇచ్చినందుకు నరేష్ సార్ థాంక్ యూ సో మచ్. జై మెటాఫోర్స్. యాహ్! థాంక్ యూ సార్. థాంక్ యూ. చాలా అద్భుతంగా మనం నేర్చుకోవాల్సిన విషయాలన్నిటి గురించి కూడా చాలా అద్భుతంగా చెప్పారు. థాంక్ యూ వెరీ మచ్ సార్. బిహాఫ్ ఆఫ్ ఆల్ జూమ్ మెంబర్స్. ఓకే. సో డియర్ ఫ్రెండ్స్ విన్నారు కదండీ! ఎన్నో మనం నేర్చుకోవాల్సింది అంటే జస్ట్ చాలా బిజినెస్‌ల్లో ఏదో మనం డబ్బు పెట్టామా, తీసుకున్నామని కాదండి. ఏ వ్యవస్థ అయినా డెవలప్‌మెంట్ కావాలంటే దానికి టెక్నికల్‌గా మనం మెటాఫోర్స్‌లో మాట్లాడుకోవచ్చు. బట్ బయట ప్రపంచంలో కూడా ఏ విషయం డెవలప్‌మెంట్ అయినా ఫర్ ఎగ్జాంపుల్ షేర్ మార్కెట్ ఎందుకు డెవలప్‌మెంట్ అవుతుందంటారు?
ల్యాండ్ ఎందుకు ప్రైస్ పెరుగుతుంది, గోల్డ్ ఎందుకు ప్రైస్ పెరుగుతుంది, జస్ట్ మనకు పెరుగుతుంది అనేది ఒక లాజిక్ ఒకటి తెలుసు. ఎందుకు పెరుగుతుంది, ఎలా పెరుగుతుంది అనే లాజిక్ ప్రకారంగా ఆలోచించుకుంటే మనకందరికి చాలా రోజుల నుంచి అనుభవం ఉంది కాబట్టి ఇవన్నీ అంటే డైరెక్ట్ గా ఒక నమ్మకం అంతే. ఈ రోజు ఎందుకు పెరుగుతుందని ఎవరికి తెలియదు, ఊరే కొనేస్తుంటారు ఎందుకంటే గతంలో పెరిగిందని. కానీ ఈ రోజు మెటాఫోర్స్ అనే బిజినెస్ ఆపర్చునిటీ కొత్త టెక్నాలజీ కాబట్టి ఒక్కొక్కసారి మనం చెక్ చేయాల్సిన అవసరం వస్తుంది. ఎందుకంటే ఇందులో కొత్త తరమైన విధానాలు వచ్చినప్పుడు మోసం చేసే విధానాలు వస్తుంటాయి, రైట్ అంటే కరెక్ట్ గా ఉండే విధానాలు వస్తుంటాయి. అందులో భాగంగా మనం ఎంచుకోవాల్సిన పద్ధతులు ఏంటంటే ఏది మోసమో ఏది రైటో తెలుసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. సో అందువల్లనే ఈ రోజు మనం సక్సెస్ అయ్యేది, లేకపోతే మళ్ళీ మనం ఫెయిల్యూర్ గానే ఉంటుంటాం. అందరం మాట్లాడుకున్నట్ల ఇలాంటివి చాలా వచ్చాయిలేండి, ఈ రోజు మీరు కూడా అలాంటివి వచ్చాయని అంటుంటారు. అలా అనకున్నట్లు ఉండాలంటే మనం కొత్త తరమైన విధానాలు వచ్చినప్పుడు మనకు అవ్వదు, నాకు తెలీదు, నాకు కాదు అనుకున్నట్లుగా ప్రతి ఒక్కరు ప్రయత్నం అనేది చేయండి. ఇక్కడ ప్రయత్నం చేస్తే ఇక్కడేమి మొత్తం మునిగిపోయేది ఏం లేదు. మనకి జనరల్ గా ఒక ప్రయత్నం చేస్తుంటే ఆటోమేటిక్ గా అవే మీకు స్టెప్ బై స్టెప్ అనేది నాలెడ్జ్ రావడం జరుగుతుంది. సో అలా చేయడం వల్లనే ఈ రోజు అందరం సక్సెస్ అయ్యాం. సో అలాంటివే ఈ రోజు విషయాలు మనం చెప్తూ వెళ్ళాం. సో ఇంకా రానున్న రోజులు ఇంకా చాలా చాలా విషయాలు మనం మాట్లాడుకోబోతున్నాం. సార్ ఒక్కసారి స్క్రీన్ షాట్ కూడా మీరు పెట్టారు కదా సార్ కాంటెస్ట్ గురించి. ఎస్ సార్, ఎస్ సార్. సో అలాగే యా మీకు పంపినా గ్రూప్ లో పెట్టేసేనా? గ్రూప్ లో వచ్చింది సార్, ఏదో గ్రూప్ లో వచ్చింది చూస్తున్నాం. ఓకే సార్. మన ధనరాజ్ సార్ ఆల్రెడీ పెట్టినట్టున్నారు. యా ఆల్రెడీ మనం డైలీ కాంటెస్ట్ గురించి మాట్లాడుతున్నాం. సో ఆ కాంటెస్ట్ గురించి సంబంధించిన క్లియర్ పేపర్, సో పీడిఎఫ్ అని చెప్పొచ్చు, ఇమేజ్ అని చెప్పొచ్చు, మీకు వాట్సాప్ లో పెట్టడం జరుగుతోంది. సో కాంటెస్ట్ వచ్చేసి 25th ఆగస్ట్ నుంచి 30th సెప్టెంబర్ వరకు 6+1 చేసిన వాళ్ళకి బెంగళూరు సమిట్ మీటింగ్ కి అటెండ్ అవ్వడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇక్కడ ఖచ్చితంగా ఎలిజిబిలిటీ కావాలండి. ఎలిజిబిలిటీ కాకపోతే మేము ఊరికే మేము డబ్బులు పెట్టుకుని వస్తామంటే కూడా యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అటెండ్ ద మీటింగ్ అనమాట. కంపల్సరీ ఎలిజిబిలిటీ కావాలి. సేమ్ అదే విధంగా 10th స్లాట్ 10+3 థాయిలాండ్ ట్రిప్ ఉంటుంది. సో దీనికి సంబంధించిన ఇది కూడా కంపల్సరీ అచీవ్మెంట్ కావాలి. ఇక ఈ 6+10s ఏవైతే ఉన్నాయో ఎవరైనా ఆల్రెడీ అచీవ్మెంట్ అయితే వాళ్ళు రీబర్త్ అయినా కూడా, లేకపోతే మీరు ఉన్న స్లాట్ నుంచి 7th స్లాట్ కి 8th స్లాట్ కి అలాగే 10th నుంచి 11th స్లాట్ కి వచ్చినా కూడా యువర్ ఎలిజిబిలిటీ అనమాట దీనికి కంపల్సరీగా. ఓకే. సో అండ్ అదే విధంగా 12th స్లాట్ అయితే ప్రత్యేకంగా కార్ ఫండ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. కార్ ఫండ్ అయితే పక్కగా కార్ తీసుకున్న వాళ్ళకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది అప్లైనర్. సో మీరు కార్ డౌన్ అంటే మీ డౌన్ పేమెంట్ ఏదైతే ఉంటుందో ఆ డౌన్ పేమెంట్ కట్టడానికి డైరెక్ట్ గా మీ కార్ షోరూమ్ కి ఇవ్వడం జరుగుతుంది. కార్ షోరూమ్ పేరు మీదనే ఇవ్వడం జరుగుతుంది. అలా ఉంటేనే ఆ పేమెంట్ జరుగుతుంది. ఖచ్చితంగా లేదు సార్ నేను అది ఇది అంటే కూడా మీరు దీన్ని కన్సిడర్ చేయకూడదని మీ కింద టీం వాళ్ళకు కూడా నేను అప్డేట్ చేస్తున్నా. ఇక వీటన్నిటికీ ఎవరు స్పాన్సర్స్ అంటే మీ కింద ఇచ్చాడు. సో మీకు ఎవరైతే డైరెక్ట్ స్పాన్సర్ ఉంటారో వాళ్ళు మాత్రమే దీనికి రెస్పాన్సిబిలిటీ పేయబుల్ పర్సన్. సో ఏ అప్లైనర్ కూడా దానిపైన కూడా రెస్పాన్సిబిలిటీ కాదు. మీ డైరెక్ట్ అప్లైనర్ మాత్రమే దీనికి స్పాన్సరబుల్ ఎలిజిబిలిటీగా ఉంటారు. ఎందుకంటే సో దానికి సంబంధించిన ఇన్కమ్ సోర్స్ అన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ పేమెంట్ అనేది స్పాన్సర్, తర్వాత దానిపైన స్పాన్సర్స్ ఉంటుంది. కాబట్టి ఈ మెటాఫోర్స్ లో ఇలాగే మనం సక్సెస్ అవ్వడానికి ఇలాగే షేర్ చేసుకోవడానికి కుదురుతుంది అందరికి. తర్వాత దీనికి సంబంధించింది ఒక మీకు రిసీవింగ్ అడ్రస్ కూడా క్రియేట్ చేయడం, అంటే దీనికి అమౌంట్ సంబంధించిన పేమెంట్ సంబంధించిన ట్రిప్ సంబంధించిన అడ్రస్ ని అడ్రస్ ని కూడా క్రియేట్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది వెరీ సూన్. సో ఆ అడ్రస్ కి ఎప్పుడైతే మీరు అచీవ్ అవుతారో ఇమీడియట్లీ మీ అప్లైన్ ద్వారా ఖచ్చితంగా ఇప్పించేసుకోండి. ఎందుకంటే ఈరోజు చేయాలనుకున్న వ్యక్తి మీరు ఫర్ ఎగ్జాంపుల్ రేపు 3వ తారీఖు అచీవ్మెంట్ అయ్యారు, ఆయనకు మళ్ళీ నెక్స్ట్ 30వ తారీఖు టైం ఉంది కదా అని చెప్పేసి అప్పటిదాకా ఆయన ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, మూడు మారిపోతా ఉంటుంది. ఆయన వస్తాడో లేదు తెలియదు, మీకు వెళ్ళాలని ఉంది, మీ అప్లైన్ స్పాన్సర్ చేయడం లేదు. అలాంటప్పుడు ఏమవుతుంది, మీకు సక్సెస్ఫుల్ అయ్యి కూడా ఇబ్బంది పడుతున్నారు చాలా మంది. సో అందుకోసమే ఈసారి మీ అప్లైనర్తో ఇది ఖచ్చితంగా కూర్చొని మాట్లాడుకొని ఈ టైంకి ఇది మీరు పంపించండి, ఈ అడ్రస్కి ఆల్రెడీ అయిపోయింది, మీ పేరు మీ డైరెక్ట్ అప్లైనర్ సహకారంతో మీ ఆ పైన అప్లైనర్కి ఇన్ఫర్మేషన్ ఇస్తూ వెళ్తే మీ పేరుని నోట్ డౌన్ చేసుకొని వెళ్ళడం జరుగుతుంది. సో ఇది ముందుగానే చేయడం వల్ల మీకు ఉపయోగం, మరియు కమ్యూనిటీ అటెండ్ చేస్తున్న మీటింగ్ కి అడ్వాన్స్ కూడా ఉంటాయి కదా, అవన్నీ చేయడానికి ఉపయోగపడుతుంది.
ఇక వెరీ ఇంపార్టెంట్ ఇంకొకటి ఏంటంటే, చాలా మంది ఈరోజు మెటాఫోర్స్ బిజినెస్ ఆపర్చునిటీలో చిన్న చిన్న సమస్యలు ఫేస్ చేస్తున్నారు. ఏంటంటే తెలుసా? కీవర్డ్స్, ఫోర్త్ కాయిన్స్. మేము మీకు ఎన్నో సార్లు మెటాఫోర్స్ గురించి జూమ్ మీటింగ్ అటెండ్ అయ్యి 100% ప్రాపర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి మనం ఎన్నోసార్లు అడిగాం. సో అలా చేయకున్నట్లుగా ఓన్లీ ఈ విషయం ఈరోజు మీతో మాట్లాడడానికి అవసరం వచ్చిందంటే, మీకు రెఫర్ చేస్తున్న పర్సన్స్ ఆ కింద రెఫరెన్స్ ఈ మెటాఫోర్స్ 100% ఇన్ఫర్మేషన్ ని షేర్ చేయక వాళ్ళకి అవసరాలు తగ్గట్లుగా 60%, 80%, 40% మెటాఫోర్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అంటే ఎలా రూల్స్ ఫాలో అవ్వాలి, ఎలా పెరుగుతుంది చెప్పడం. తర్వాత రిమైనింగ్ అంటే వాళ్ళకు అనుకూలంగా మార్చుకొని చెప్పే విధానాలు చేస్తుంటారు. సో ఇక్కడ ప్రతి ఒక్క లీడర్, జూమ్ మీటింగ్ చెప్తున్న లీడరు ఏదైతే మెటాఫోర్స్ కమ్యూనిటీ చేస్తుందో ఆ ఇన్ఫర్మేషన్, రూల్స్ అండ్ రెగ్యులేషన్ 100% మీకు ఇన్ఫర్మేషన్ చేస్తున్నారు. సో మీరు ఇలా జూమ్ కి అటెండ్ అవ్వడం వల్ల ఏమవుతుంది తెలుసా? మనం మెయింటైన్ చేయాల్సిన పద్ధతులు 100% క్లారిటీగా తెలుస్తుంది. అప్పుడు మీరు మోసపోకుండా ఉండడం జరుగుతుంది. సో ఎంతో మంది, సార్ నాకు తెలియక నేను కీవర్డ్స్ ఇచ్చేసాను, సో తెలియక ఫోర్స్ కాయిన్స్ ఇచ్చేసాను, తెలియక ఫోర్స్ కాయిన్స్ వాళ్ళ దగ్గరనే నేను ఉంటుందని ఇచ్చేసాను. తర్వాత వాళ్ళందరూ కూడా సో వాళ్ళ కీవర్డ్స్ నుంచి కాయిన్స్ తీసుకోవడానికి అండ్ ఇంకొకటి టెలిగ్రామ్ లో కూడా మోసపోకున్నట్ల ఏదో ఎయిర్ డ్రాప్లు రావడం, పట్టుకోవడం, ఇలా ఎంతో మంది మిస్యూజ్ అవుతున్నాయి. సో ఇలాంటి మిస్యూజ్ కాకున్నట్ల మీకు మీరు జాగ్రత్త పడాలంటే ఖచ్చితంగా జూమ్ మీటింగ్ అటెండ్ అయితే ఏదైతే మేము చెప్తుంటాం ప్రతిరోజు ట్రస్ట్ వాలెట్ కీవర్డ్స్ దాన్నే ప్రెస్ చేసి ఒక 2 to 3 minutes చెప్తుంటామండి. కీవర్డ్స్ ఎవరికి ఇవ్వకూడదు అని 2 to 3 minutes మేము ఇన్ఫార్మ్ చేస్తుంటాం. అయినా మనం దాన్ని పట్టించుకోమన్నమాట. సో అందుకోసమే సో మీకు చెప్పడం ఏంటంటే జూమ్ మీటింగ్ ఖచ్చితంగా అటెండ్ అయ్యి ఏదైతే మెటాఫోర్స్ రూల్స్ ఉన్నాయో ఎవరి ఇండివిజువల్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళ ఇండివిజువల్ అకౌంట్ లోనే పెట్టుకోవడం, ఎవరి ఇండివిజువల్ కీవర్డ్స్ వాళ్ళ ఇండివిజువల్ కీవర్డ్స్ లోనే పెట్టుకోవడం అంటే పని చేస్తే మీ లైఫ్ లో ఎటువంటి ఇబ్బందులు ఫేస్ చేయరు. సో డైలీ ఎవరో ఒకరు చేశారని చెప్పేసి వాళ్ళ కింద చేస్తున్న వాళ్ళకి మనం చెప్పలేమన్నమాట దానికి ఆన్సర్. సో అందుకోసం మీకు మీ అకౌంట్ ని మీరే రెస్పాన్సిబిలిటీగా పెట్టుకొని సేఫ్ గా సక్సెస్ఫుల్ గా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నా. సో ఇది ఈ రోజుటి ఇన్ఫర్మేషన్ నా సైడ్ నుంచి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వన్ మోర్ టైమ్ ఎక్స్ప్లెయినింగ్. సో ఓవర్ టు ఎనీ అదర్ పర్సన్, కోవోస్ట్ లీడర్స్ ఎవరైనా ఉంటే హ్యాండ్ రైజ్ చేయొచ్చు. విల్ గివెన్ ఆప్షన్ టు అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. ఎస్ సంతోష్ సార్, ప్లీజ్ గో హెడ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చాలా రోజుల తర్వాత నరేందర్ సార్ సండే మార్నింగ్ తీసుకున్నారు. గత 2-3 వారాలుగా అద్భుతమైన టెక్నికల్ ట్రైనింగ్స్ జరిగాయి మనకి. ఈరోజు టెక్నికల్ ట్రైనింగ్స్ మనం నేర్చుకుంటూ ఉంటున్న తరుణంలో మరొక కొన్ని అప్డేట్స్ గురించి, కొన్ని వాస్తవాల గురించి, లేదంటే ఫ్యూచర్లో మనం ఎలా ఉండబోతుంది దాని గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మనకు కొన్ని విషయాలు మనకి నరేందర్ సార్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ఇవన్నీ మాకు మీ ద్వారా ఇన్ఫర్మేషన్ దక్కినందుకు. ఇక రెండో విషయం అండి, గతంలో ఎప్పుడైతే హైదరాబాద్లో ఎల్డిపి కానీ లేదంటే అంత ముందుకు పెట్టినటువంటి కంటెస్ట్లలో ఇందాక నరేష్ సార్ చెప్పినట్లుగా విన్ అయిన తర్వాత రావాల్సిన ఎలిజిబిలిటీ వచ్చిన తర్వాత అప్లైనర్ నేను వెళ్ళట్లేనో లేదంటే నేను ఇవ్వనో చెప్పడం వల్ల వాళ్ళు రాలేని వాళ్ళు చాలా మంది. అక్కడ స్పాన్సర్ చేయాల్సిన అమౌంట్ ఒక 2000 2500 అంతకు మించి ఉండకపోవచ్చు. కానీ వాళ్ళు రానందుకు వాళ్ళకు లాస్ అయిన ఇన్కమ్ ఇప్పటితో కంపేర్ చేసుకుంటే లక్షల్లో ఉందండి. అంటే ఎలా ఉంటుందంటే ఏదో నా జోబు నుంచి పెడుతున్నాననే ఫీల్ అనేది రాకుండా మన టీం నుంచి మన టీంని డెవలప్ చేసుకున్నందుకు సబ్జెక్ట్ పరంగా, నాలెడ్జ్ పరంగా అండ్ చాలా మంది లీడర్స్ అక్కడ గ్యాదర్ అవ్వడం వల్ల, వాళ్ళతో డిస్కస్ చేయడం వల్ల, వాళ్ళు చెప్పే మాటలు వినడం వల్ల మనకి ఎన్నో విషయాల మీద క్లారిటీ వస్తుంది, ఎన్నో భయాలు తొలగిపోతాయి.
సో ఇలాంటి ఇలాంటి రవి సార్, థ్యాంక్ యూ. సో ఇలాంటి విషయాల నుంచి కూడా మనకి టీం అనేది మోటివేట్ అవ్వడం, లేదంటే ఇంకా సబ్జెక్ట్ పెంచుకోవడం, ఇంకా టీం పెరగడం లాంటివి జరుగుతుంటాయి ఫ్రెండ్స్. ఇలాంటి పొరపాట్లు చాలా మంది చేశారు. ఇక ఆ పొరపాటు జరగకూడదని నరేష్ సార్ ఆ పాయింట్ చెప్పారు. మీ అప్లైన్ దగ్గర నుంచి మీరు ఎలిజిబిలిటీ సంపాదించిన వెంటనే ఆ అమౌంట్ అనేది ఆ డైరెక్టర్స్ కి పంపించండి. ఇంకొక 1-2 days లో మనకి క్లారిటీ రావడం జరుగుతుంది. బెంగళూరు ట్రిప్ కి స్పాన్సర్ చేస్తే ఎంత అమౌంట్ అవుతుంది, అండ్ థాయిలాండ్ కి ఎంత అవుతుంది, ఇవన్నీ కూడా ఆల్రెడీ ప్లాన్ అవుతున్నాయండి. దానికి కొటేషన్స్ తీసుకుంటున్నారు అండ్ అవన్నీ డీటెయిల్స్ మనకి త్వరలోనే అందిస్తారు. ఇక ఎవరైతే బ్యాంకాక్ థాయిలాండ్ ట్రిప్ కి దగ్గరలో అంటే అచీవ్ అవ్వడానికి దగ్గరలో ఉన్నారో లేదా ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ముందు మీకు పాస్పోర్ట్ ఉందా లేదా అనే విషయం చెక్ చేసుకోండి. లేకపోతే ఇబ్బంది పడతారు. మన దుబాయ్కి కూడా ఇలాగే జరిగింది లాస్ట్ మూమెంట్ లో. సో ఈ 2 విషయాలు గమనించండి ఫ్రెండ్స్. ఇకపోతే ఈసారి బెంగళూరులో పెట్టడానికి గల కారణాలు ఏంటంటే మనకి కార్పొరేట్ లెవెల్లో మనకి మీటింగ్ అనేది ఈసారి కండక్ట్ చేయబోతున్నారు లీడర్స్ అందరూ కూడా. ఇప్పటి వరకు జరిగిన మీటింగ్స్ కి ఇక పైన జరుగుతున్నటువంటి మీటింగ్స్ కి చాలా వ్యత్యాసం. ఎలాగైతే మన మెటాఫోర్స్ ప్రాజెక్ట్స్ దినదినాభివృద్ధి చెందుతుందో మనం కండక్ట్ చేసే మీటింగ్స్లలో కూడా అలాంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి. ఆ మీటింగ్ ఇంకా హై లెవెల్లో జరుగుతుంది, ఊహించని విధంగా జరుగుతుంది అండ్ చాలా చాలా సర్ప్రైజెస్ ఉంటాయండి ఈసారి మీ అందరికీ కూడా. అండ్ ట్రైనింగ్ ఇంపార్టెంట్, అది కూడా మనకి బిట్4 స్టోకింగ్ సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అప్పటి వరకు మనకు దొరుకుతుంది. ఆ ఇన్ఫర్మేషన్ ఆ టైంకి మనందరికి అక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది, ఫిజికల్ గా పర్సనల్ గా. సో ఇలాంటి అద్భుతమైన అవకాశాలండి. జస్ట్ మనం ఒకలాంటి ఎంటర్టైన్మెంట్ రిక్రియేషన్ అని అనుకున్నా దాంతో పాటు మనం ఊహించినంత నాలెడ్జ్ మనం సంపాదిస్తాం. సో ఈ కంటెస్ట్ చాలా మందికి చాలా రోజుల తర్వాత మనం పెట్టుకుంటున్నటువంటి కంటెస్ట్ అండి. సో ఇది గమనించాల్సిన విషయం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ నరేష్ సార్, నరేందర్ సార్, అద్భుతమైన విషయాలు మాకు అందించినందుకు. నరేష్ సార్. థ్యాంక్ యూ సార్. వీరేశం సార్ ప్లీజ్ వెల్కమ్. ఇందాక హ్యాండ్ రైజ్ చేశారు. వీరేశం సార్, వీరేశం సార్ ఉన్నారా? వీరేశం సార్. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఎస్ నరేష్ సార్. ఓకే వీరేశం సార్ ఉంటే ఉన్నాను సార్, నేను పోస్ట్ ఇచ్చాను యాక్చువల్ గా అంతే. ఓకే ఓకే యా, రాజేంద్ర సార్ ఇస్ ఆల్సో he came. yes sir. Yes, sir. Yes, sir. Yeah, I'm just waiting for others to complete this piece. Yeah, thank you, sir. Thank you, Narendra sir, for the wonderful session today. క్లియర్ కట్ గా సార్ అన్నట్లుగా అంటే తెలుగులో ఒక ఇన్ఫర్మేషన్ సార్ చెప్తుండే యాక్చువల్లీ లైక్ మేము ఇంత డిఫరెన్స్ గా చెప్తాం ఆ సబ్జెక్ట్ అని అనిపిస్తుంది. అంటే మేము చెప్పేది ఇప్పుడు ఇంటే ఒక క్లారిటీ ఏంటంటే చెప్పేది సార్ ఇంత సింప్లిఫై గా ఇంత ఈజియెస్ట్ వేలో అర్థం చేపిస్తుంది కాబట్టి సార్ కి అంత ఫాలోయింగ్, ఆ వాయిస్ కి అంత బేసు అండ్ ఆయన ఇన్ఫర్మేషన్ కి ఇంతమంది జూమ్ కి రావడం అనేది జరుగుతుంది. వెరీ హ్యాపీ సార్, చాలా బాగా చెప్పారు మ్యాటర్. మేము చెప్పేది నాకు రియల్లీ అప్పుడప్పుడు డౌట్ ఉంటది అనమాట, మేము చెప్పేది అసలు ఏమైనా అర్థం అవుతుందా వీళ్ళందరికీ అని చెప్పేసి. ఎందుకంటే అది నేనింటే నాకే కొత్తగా అనిపిస్తుంది. సార్ అంతా చిన్న చిన్న పాయింట్స్ గా చేసి ఇంపార్టెంట్ కరెక్ట్ గా అర్థమయ్యేలాగా సార్ చెప్పారు. వెరీ వెరీ హ్యాపీ సార్ ఫర్ యువర్ సెషన్ టుడే. అండ్ కమింగ్ టు అప్డేట్స్, లైక్ ప్రతి ఒక్కరికి తెలుసు ద మెయిన్ థింగ్ ఏంటంటే లైక్ ఎవ్రీడే ఎన్టీసీ ట్యాప్ చేసుకోవడమే ఇప్పటి వరకు మన చేతిలో ఉన్న పని. అండ్ రిమైనింగ్ టైర్ ఎక్స్టెన్షన్స్ యాజ్ యూజువల్ అండ్ టైర్ యాక్టివేషన్స్. అండ్ వన్ థింగ్ ఏంటంటే ఎర్లియర్ డేస్ లో మనం టైర్ ఎక్స్టెన్షన్స్ కొట్టుకుంటే లైక్ మీకు ఒక భయం ఉండేది, లైక్ డైస్ ఉన్న వాళ్ళు డైస్ తో కొట్టుకున్నారు, కాయిన్స్ తో కొట్టిన వాళ్ళు కాయిన్స్ అయిపోతున్నాయని భయం ఉండేది. బట్ యాజ్ ఆఫ్ నౌ అందరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు టైర్ ఎక్స్టెన్షన్స్ చేసేది బిట్4 ఎర్న్ చేసుకోవడం కోసం, టైర్ యాక్టివేషన్ చేసేది బిట్4 ఎర్న్ చేసుకోవడం కోసం. సో ద థింగ్ ఏంటంటే మ్యాండేటరీ, ఇప్పుడు ఆప్షనల్ కాదు, టైర్ ఎక్స్టెన్షన్ అనేది మ్యాండేటరీ. అండ్ ఎవరైతే ఎర్లియర్ గా చిప్స్ కొనలేదో అండ్ మీరు
ఎగ్జాక్ట్ గా ఫోకస్ చేస్తే టైర్ 9 వరకు కూడా మన టీం వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. టైర్ 9 వరకు కూడా మన టీం వెళ్తుంది ఈసారి. ఎందుకంటే అది మనకి అవసరం. స్టార్టింగ్ డేస్ లో బిట్ ఫోర్స్ స్టార్టింగ్ డేస్ లో మనం మైండ్ చేసుకుంటే ఎక్కువ రివార్డ్ మనకు వస్తుంది. లేటర్ ఆన్ ఆ రివార్డ్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఎందుకు అంటే ఒక 1 month 2 months తర్వాత బిట్ ఫోర్స్ అనేది క్లైమ్ అవుతుంది అందరికి. బిట్ ఫోర్స్ క్లైమ్ అయినప్పుడు వన్స్ దాన్ని మనం స్వాప్ చేసినామంటే సో మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ డబుల్ రావచ్చు, త్రిబుల్ రావచ్చు. సమ్ రిటర్న్ స్టార్ట్ అయినప్పుడు చాలా మంది అంటే లాట్ ఆఫ్ ఎక్కువ మంది ఇన్వాల్వ్ అయిపోతారు ప్రాజెక్ట్ లో. ఎక్కువ మంది ఇన్వాల్వ్ అయిపోయినప్పుడు ఆబ్వియస్లీ మనకేమైతుంది, రివార్డ్ అనేది తక్కువగా వస్తుంది. సో మీరు ఏదైనా చేయాలనుకుంటే మాత్రం ఈ లోపు టైర్ యాక్టివేషన్స్, టైర్ ఎక్స్టెన్షన్స్ చేసుకోండి. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ లా మనకి ఎక్కువ బిట్ ఫోర్స్ మైనింగ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట. సో థ్యాంక్ యూ సార్. ఇంకా ఉన్నాయి మనకి ఫర్దర్ గా మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ నరేంద్ర సార్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ నరేష్ సార్. మై అప్లైన్ లైక్ డే 1 నుంచి ఈస్ బిన్ సేమ్ అనమాట. ఎలాగైతే వర్క్ చేస్తున్నారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అదే కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ అండ్ అదే కైండ్ ఆఫ్ వర్కింగ్ నేచర్ తో ఆయన వర్క్ చేస్తున్నారు. వెరీ వెరీ మోటివేటింగ్ పర్సన్ నరేష్ సార్ వచ్చేసి ఆయన వర్కింగ్ అనేది. సో వెరీ వెరీ హ్యాపీ సార్ ఫర్ బీయింగ్ అన్ యాక్టివ్ అప్లైన్ ఫర్ మీ. And thank you, my teammates. Please continue the session, sir. This is Rajan Gupta, Hyderabad. Nirupangi sir, మీ co-host కూడా ఇచ్చాను. You can unmute yourself. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా రోజుల తర్వాత వాస్తవానికి స్పెషల్ మీటింగ్ సార్ తీసుకున్నాను. అందులో చాలా పెద్ద పెద్ద పాయింట్లను చాలా చిన్నగా చేసి వాస్తవానికి రాజేంద్ర సార్ చెప్పినట్టు ఆ రకంగా చాలా క్లియర్ గా, సూటిగా, స్పష్టంగా అర్థమయ్యే రీతిలో చెప్పడం జరిగింది. వాస్తవానికి బిట్ ఫోర్స్ మైనింగ్ అనేది స్టార్ట్ కాబోతుంది. సో చాలా మందికి వాస్తవానికి అది ఇంకా దాని మీద సాధన చేయవలసిన అవసరం ఉందని అనిపిస్తుంది. ఎందుకంటే మెయిన్ లీడర్స్ ఇంకా దాని పూర్తి స్పష్టత రావడానికి మనకు సెప్టెంబర్ ఎండింగ్ వరకు పడుతుందని చెప్పి అన్నారు. మంది టీం మెంబర్స్ ఇంకా దీన్ని ఏం జరుగుతుంది, ఎలా చేయాలి అని చెప్పి చాలా డిస్కస్ కూడా జరుగుతుంది. స్లోలీగా మనం అప్డేట్ అవుతూ ఈ రకంగా ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ ముందుకు సాగాలి. అలాగే ఇప్పుడు సార్ మనకు ఇన్నర్ వాలెట్ లో యూక్యూఎన్స్ ఉన్నాయి, సో అవుటర్ లో యూక్యూఎన్స్ ఉన్నాయి. ఈ టోటల్ కలిపి ఇన్నర్ లో చూపిస్తుందా? అలాగే ఇప్పుడు మనకు చిప్స్ కూడా ఒకటో దాంట్లో ఎన్ని చిప్స్ ఉండేది, రెండో టైర్ లో ఎన్ని చిప్స్ ఉండేది, టోటల్ గా ఎన్ని చిప్స్ ఉండేది అనేది కొంచెం అప్పుడు క్లారిఫికేషన్ ఉండేది. సో ఇప్పుడు కొంచెం అప్డేట్ అయినాక ఓవరాల్ గా ఇప్పుడు నా దగ్గర ఎన్ని చిప్స్ ఉన్నాయి, ఏ టైర్ లో ఎన్ని చిప్స్ ఉన్నాయి అనేది అది ఎట్లా తెలుసుకోవాలి సార్? ఈ రెండు కొంచెం క్లారిఫై చేయండి సార్. అయితే మీకు ఈక్యూఎన్ అనేది మీ డాష్ బోర్డ్ లో ఉండేదే మీ ఈక్యూఎన్. బయట ఏదైతే వ్యాలెట్ ఉందో వ్యాలెట్ లోకి టోటల్ ఈక్యూఎన్ అనేది అప్డేట్ అవ్వలేదు స్మార్ట్ కాంట్రాక్ట్ లోకి. సో అది మీకు డిస్ప్లే అవ్వదు. డాష్ బోర్డ్ లో డిస్ప్లే అయ్యేది మీ ఈక్యూఎన్ ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్, మీరు చిప్స్ చెక్ చేసుకోవాలి అని అనుకుంటే యాజ్ యూజువల్ గా మనకి ఎన్ఎఫ్టీస్ ఉండే ప్లేస్ లోకి వెళ్ళి మీరు చిప్స్ చెక్ చేసుకోండి. ఇక్కడ చిప్స్ ఇన్వాల్వ్డ్ అని ఉన్నాయే మనకి మైనింగ్ లోకి రన్ అవుతున్నట్టు. అండ్ మీ పాయింట్ ఆఫ్ వ్యూ లో, మన పాయింట్ ఆఫ్ వ్యూ లో ఆల్రెడీ చిప్స్ ఎగ్జిస్టింగ్ గా కొన్న వాళ్ళకి క్వాంటమ్ వోర్ వచ్చేసింది. సో దట్ మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎక్కువగా చిప్పులు కొన్న వాళ్ళకి ఆల్రెడీ క్వాంటమ్ వోర్ మైనింగ్ అయిపోయింది. ఇప్పుడు ఒక్కొక్కరికి 200, 300, 400 అనే క్వాంటమ్ వోర్ ఎక్కడి నుంచి వచ్చిందంటే మీరంతా చిప్స్ ముందు అది ఏదైతే ప్రీ స్టేజ్ లో కొన్నారో, ఇది August 24th కంటే ముందు కొన్నారో, కొన్న వాళ్ళకి ఆల్రెడీ క్వాంటమ్ వోర్ మైనింగ్ అయిపోయింది. వెరీ వెరీ హ్యాపీయెస్ట్ థింగ్ అన్నమాట అది. అండ్ లేటర్ ఆన్ ఇప్పుడు బై చేసే వాళ్ళకి క్వాంటమ్ వోర్ మైనింగ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. స్టార్ట్ అవ్వాలి అంటే ఏదైతే ఎన్టీసీ ఉందో ఈ ఎన్టీసీతో బ్యాటరీస్ ని పంప్ చేయాలి. ఆ పంప్ చేసినప్పుడే మీకు క్వాంటమ్ వోర్ వస్తుంది. ఇది మనం ముందు కొన్న దానికంటే తక్కువనే వస్తుంది. ముందు కొన్న దానికంటే ఎక్కువ అయితే రాదు. ముందు చిప్స్ కొన్న వాళ్ళు చాలా చాలా లక్కీ అనమాట, వాళ్ళకి క్వాంటమ్ వోర్ ఎక్కువ వచ్చింది. ఇప్పుడు మనకు రావాలంటే ఆ ఎన్టీసీతో పంప్ చేస్తేనే మీకు మళ్ళీ క్వాంటమ్ వోర్ వస్తుంది సార్. ఇప్పుడు క్వాంటమ్ వోర్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. ఎప్పుడైతే మీరు ఎన్టీసీ ఎర్న్ చేస్తారో దాని ద్వారా క్వాంటమ్ వోర్ వస్తుంది. ఐ మీన్ ఎక్కువ క్వాంటమ్ వోర్ ఆల్రెడీ వస్తుంది. బీయింగ్ చిప్స్ ఇన్వాల్వ్ అయినా కూడా వస్తుంది. మీరు చిప్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే మాత్రం మీ ఎన్ఎఫ్టీస్ దగ్గరికి వెళ్ళి మాత్రం చెక్ చేసుకోండి, మీకు ఒక ఐడియా ఉంటుంది. ఎప్పటికప్పుడు చిప్స్ నోట్ చేసుకొని రాసుకోండి. ఎన్ఎఫ్టీ లో జస్ట్ ఎన్ఎఫ్టీ అండ్ యాక్టివేటర్ మాత్రమే కనిపిస్తుంది. అంత ముందుకు అన్ని చిప్స్ ఓవరాల్ గా ఇట్లా ఫ్రీక్వెన్సీ లా కనిపించేది ఇప్పుడు కనిపిస్తలేదు ఎన్ఎఫ్టీ లో. ఓకే 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 ఫైన్ ఫైన్ సార్. అయితే ఇక్కడ మనం జనరల్ గా ఇంకా మీరు ప్రీవియస్ గా ఎన్నైతే ఉన్నాయో చెక్ చేసుకోండి. ఇక్కడ అప్డేట్ అనేది మనకి
వేరియేషన్ అవుతుంది ఇక్కడ డాష్ బోర్డ్ లో. ప్రతిసారి అన్ని చిప్స్ మనకు కనపడవు అన్నమాట. సో మ్యాటర్ ఏంటంటే మీకు చిప్స్ ఇన్వాల్వ్డ్ అనేది కనపడితే సరిపోతుంది సార్. 111 చిప్, టైర్ 1, టైర్ 2, టైర్ 3, టైర్ 4 చిప్స్ ఇన్వాల్వ్డ్ అని ఉన్నాయి ఆ మైనింగ్ లో. అండ్ దాని పేరు మీద మీకు క్వాంటమ్ ఓర్ మిషన్ రన్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి. మీకు క్వాంటమ్ ఓర్ ప్రాసెసింగ్ మిషన్ ఉంటుంది, దాని కింద 3x3 ఉందా, 4x4 ఉందా, 2x2 ఉందా చూసుకోవాలి. అది రన్ అయిందంటే దట్స్ ఎనఫ్ సార్, మీకు మైనింగ్ అనేది స్టార్ట్ అవుతుందంటే మీ ఐడి మీద. ఓకేనా సార్? ఎస్ సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అండ్ అప్డేట్ ఏంటంటే ఇందాక వ్యాలెట్ ట్రాన్స్ఫర్ అవుతుంది, బాలకృష్ణ సార్ మళ్ళీ చేశాడు. సో మీరు కూడా ట్రై చేయండి, ఒక్క కైన్ ట్రై చేసే ప్రయత్నం చేయండి అందరు కూడా. సో ఇప్పుడు లేటెస్ట్ గా కూడా సార్ వచ్చేసాడు అనమాట. థ్యాంక్ యూ సార్, బాలకృష్ణ సార్ అప్డేట్ ఇచ్చారు. నాగేశ్వరరావు సార్ రాజమండ్రి లాస్ట్ కాల్ అండి, హ్యాండ్ రైజ్ చేశారు. ఎస్ సార్, మీకు అన్మిట్ ఇస్తున్నాను సార్. వెల్కమ్ సార్, లాస్ట్ కాల్. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. జై మెటాఫోర్స్ సార్. ఇవాళ సార్ ప్రత్యేకంగా మీకోసమే చెప్పుకోవాలి సార్ నరేంద్ర సార్. ఇవాళ మాకు విందు భోజనాలు అంటే సండే స్పెషల్ జూమ్ మీటింగ్ ఏర్పాటు చేశారు సార్. అంటే చాలా కాలంగా నేను అదే మాట్లాడాలనుకున్నది ఏంటంటే, మన దగ్గర ఉన్న లీడర్స్ అందరూ మనకు దొరకడం వరం అని నేను అంటున్నానండి. ఎందుకంటే ఈ రోజు జూమ్ మీట్ లో చాలా మంది సండే స్పెషల్ జూమ్ మీట్ కి 300 దాకా వచ్చారు. అది మిస్ చేసుకున్న వాళ్ళు దురదృష్టవంతులండి, నిజంగా చాలా అదృష్టవంతులు మనం. ఇంకోటి ఏంటంటే, విందు భోజనం అయిన తర్వాత మనం ఏదో తీసుకుంటాం కదా లాస్ట్ లో, అది పానో ఐస్ క్రీమ్ ఏదో, అలాగా లాస్ట్ లో మళ్ళీ సంతోష్ సార్ వచ్చారు, రాజేంద్ర సార్ వచ్చారు. వీళ్ళందరూ ఈ విషయాలని రిమైండ్ చేయడం వల్ల కూడా మనకి మైండ్ లో ఒకేసారి రిజిస్టర్ అవ్వకుండా నెమ్మదిగా రిజిస్టర్ అవుతాయి. ఇప్పుడు బిట్ ఫోర్స్ దేనికి అనేది చాలా మందికి అర్థమైందని అనుకుంటున్నాను సార్ చెప్పడం వలన. మనకి ఈక్యూఎన్లు కానీ, ఇప్పుడు ఎన్టీసీ వస్తుంది అది ఒకటి, కానీ వీటి వలన మనకి బిట్ ఫోర్స్ అనేది అవసరం అని బాగా తేటతలమైంది. అసలు డిమాండ్ ఎందుకు పెరుగుతుందని చాలా మందికి ఉన్న డౌట్ ని కొంతవరకు క్లారిటీ చేశారు. ఇప్పుడు సార్ చెప్పినట్టుగా ఇప్పటి వరకు కాయిన్ మనం ట్రాన్స్ఫర్ చేసుకునేదానికి అవకాశం లేదండి. ఒక రోజు నుంచి వచ్చింది అన్నారు, ఒక రోజు అయింది అవుతున్నాయి. ఇది ఏంటంటే, మనకి డై అడ్రస్, మ్యాటిక్ అడ్రస్ తో మనం ఎలాగైతే డై అడ్రస్ తో ట్రాన్స్ఫర్ చేసేస్తామో, దీనికి అడ్రస్ ఎక్కడ అనేది నాకు కొంచెం డౌట్ సార్. కొంచెం మళ్ళీ నేను ఒకసారి వెరిఫై చేసుకుంటాను. జనరల్ గా మీటింగ్ లో మనం చెప్పేటప్పుడు డై అడ్రస్ ఎక్కడ ఉంటుంది, మన కాయిన్ అడ్రస్ ఎక్కడ ఉంటుంది అనేది కూడా మనకు కొంచెం డౌట్ ఉంటుంది టెక్నికల్ గా. మళ్ళీ నెక్స్ట్ మీటింగ్ మ్యాటిక్ అండ్ డై అడ్రస్ సేమ్, ఆ అడ్రస్ తోనే ఇది కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకే సార్, ఓకే సార్, క్లారిటీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా బాగా చెప్పారు ఇవాళ. మీకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్, అందరికీ లీడర్స్ అందరికీ థ్యాంక్ యూ సార్. జై మెటాఫోర్స్. జై మెటాఫోర్ సార్. ఓకే సార్, టైం చాలా అయింది. థ్యాంక్ యూ సార్, ఇంతసేపు ఉన్నందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నరేష్ సార్ ఎండ్ చేద్దాము. జై మెటాఫోర్స్.